దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అందరం కూడా
ఆదివారం నాడు మధ్యాహ్నం ఎందుకు గ్యాదర్ అవుతున్న విషయాన్ని మనం మర్చిపోవాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రభుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనలకు ఎవరు చెప్పండి యోగ్యుడే. ఇంకెవరికి ఆరాధన కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ క్వాలిటీస్ ఆ యోగ్యతలు ఒక వ్యక్తులు లేవనుకోండి, అతన్ని కోరితే ఎలా ఉందంటే వేస్ట్ ఆడడానికి అన్నమాట. ఇప్పుడు నాకు సరైన క్వాలిటీస్ లేవు, నాకు భయపడి మిమ్మల్ని కోడారు అనుకోండి, అప్పుడు నా గురించి ఏమవుతుంది, మీరు పొగటం వెళ్తాను కదా. అట్లాగే యేసు ప్రభు వారిని నిజంగా ఆయన పొగటానికి మరి అభిప్రాయం. అదే బైబిల్లో ఆయన ఎవరో తెలుసా 3 విషయాలు ఉన్నాయి క్లియర్గా. బైబిల్లో మాట్లాడుకుంటే 3 విషయాలు. ఆ 3 విషయాలు పట్టుకుని మనం ప్రభుని ఆరాధన చేసుకుంటారు. దేవుడిని ఆరాధించడానికి అవసరమైన 3 పాయింట్లు. ప్రభు ఆరాధనకు యోగ్యుడు, ప్లస్ ఆరాధనలకు యోగ్యుడైన ఆయన్ని మనం ఏం చేయాలి చెప్పండి, ఆరాధించాలి. అంటే ఆరాధనకు యోగ్యుడు ఉండాలి, ఆరాధకుడు ఉండాలి. ఖచ్చితంగా ఆరాధకుడు ఉన్నంత మాత్రం సరిపోదు, ఆరాధకుడి యొక్క హృదయం ఎలా ఉండాలి చెప్పండి, ఆరాధించే విధంగా ఉండాలి. ఆరాధకుడి యొక్క హృదయం ఎలా ఉండాలి, ఆరాధించే విధంగా ఉండాలి. మరి ఆరాధించే హృదయానికి ఆరాధన మాట తోడే అనుకోండి, ఆరాధన ఎలా ఉంటుందో చెప్పండి. అంటే ఇక్కడ 4 ఆరాధన యోగుడు అనే దేవుడు, ఆరాధికుడు, ప్లస్ ఆరాధించే హృదయం, ప్లస్ ఆరాధనకు సంబంధించిన మాట. ఇవన్నీ ఉదాహరణ దొరికినాయి అనుకున్నారు. నిజంగా ఆరాధన ఎలా ఉంటుందో చెప్పండి. ఆ రోజు ఎంత చక్కగా ఉంటుంది. వీటిలో ఏది లేకపోయినా మెయిన్ ఆరాధన యోగుడు ఉండాలి. మెయిన్ ఆయన తప్పకుండా ఉండాలి. ఆయన ఉంటే సరిపోదు, ఇంకేమన్నా చెప్పండి, ఆరాధించేవాడు కూడా ఉండాలి. ఖచ్చితంగా ఆరాధించేవాడు ఉంటే సరిపోయిందా, ఏముండాలి చెప్పండి, వాళ్ళకి హృదయం ఉండాలి. హృదయం మరి ఆ హృదయానికి తగినట్టుగా మాట. అది ఎన్నో మాటలు చెప్పకూడదు, ఒక మాట దొరికితే చాలు, ఒక మాట దొరికితే చాలు. మరి ఆ దొరికిన మాటలు చిన్న మాట నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అదే మనం ఆరాధించాలి. మొట్టమొదటిగా చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:39. నేను చెప్పే మాట 2 చాట్లు ఉంటుంది, ఆ 2 చాట్లు పంపిస్తాను. జాగ్రత్తగా ద్వితీయోపదేశకాండం 32:39. ఇదిగో నేను అదే జాగ్రత్త చదవాల్సిన ఉంది. ఆ మాట నడుపుతుంది ఫస్ట్ నుంచి. ఇదిగో నేను నేనే దేవుడను కాదు, చదువు జయదీప్ నువ్వు. ఇదిగో నేను నేనే దేవుడు. చదువుతారమ్మా రజిత. మనం ఆరాధన పాయింట్ మీరు మిస్ చేస్తారు, అందుకని మీరు సార్ చదవాలి. చదవచ్చు. దీన్ని ఎలా చదవాలంటే ఇదిగో నేనే దేవుడను అని చదవాలి. ఇప్పుడు చదువుతుంది ఇదిగో నేనే దేవుడను. అది చూసారా, అండర్లైన్ చేయడం మనకు కావాల్సిన మాట. నేనే మిమ్మల్ని అడగొచ్చు కొంతమంది, మీరెవరు అంటే పలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్తారు. వీళ్ళెవరిది అంటే నాదే. అట్లాగే దేవుడు అడుగుతాడు, ప్రభు ఎవరో ప్రభు అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నేనే. ఇదే మాట, నేనే నీ దేవుడు అంటాడు. అన్నాడు కదా. యెషయా గ్రంథం మళ్ళీ ఇదే మాట ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 43:11 చదవండి. 43:11. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చాలా దీని అర్థం ఏంటి తెలుసా, నీకు నాకు మనకి ఈయనే దేవుడు. ఈయన తప్ప వేరొక రక్షకుడు కానీ వేరొక దేవుడు కానీ మనకి లేడు. అవునంటే మనం తీర్మానించేదాం ఇప్పుడే, మన నోట వంచన లేకుండా. ఏం తీర్మానించాలి? నీవెన్నాళ్ళు 2 తలంపులతో పుట్టి గుండి నడిచేదామివు. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? అది తీర్మానించాలి. ఇశ్రాయేలు రాజు ఆహాబు కాలంలో
ఇశ్రాయేలు ప్రజలందరూ 2 తలముల మధ్య తలపడుతున్నారు. యేసుక్రీస్తు దేవుడు అనే విషయం అర్థం కావడం వాళ్ళు. ఆ సమయంలో ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఏలియా మనం ఒక సిస్టర్ ఒక ఆవిడ ఏం చేసిందంటే ఆవిడకి చెల్లి వచ్చిందంట. చెల్లి అంటే తెలుసుకో మీకు ఎలా ఉంటాం చూసారు ముట్టడానికి చెల్లి ఎంత మట్టగా ఉంటుందా దర్శనంగా చాలా భయంకరం. అట్లాంటి చెల్లి వస్తే ఆమె యేసు ప్రభువు నమ్ముతుంది, ప్రార్థన తీసుకోవాలి కదా. ఇంకో చర్చికి ఆమె చెప్పిందంట మంత్రం పెట్టుకోమని చెప్పిన మంత్రం పెట్టుకో. ఏమో మంత్రం పెట్టించుకుంటా కూడా ఏమో తెలుసా, స్తోత్రం యేసు రక్తం అంటారు. దాంట్లో చూసారా? అందుకే నాకంటే అసలు తప్పు మరి నిజంగా చాలా తప్పు. కొంచెం ఓర్చుకుంటే 2-3 రోజులు తగ్గిపోయేది. అది మనం మింగేటానికి రాలా. అదే చెప్పాను, మీరు చాలా తప్పు చేశారు. మనమైతే అర్థం అసలు వెళ్ళనే ఎందుకంటే మనం ఒకటే నమ్ముకున్నాం. ప్రభు ఒకటే డిక్లేర్ చేశారు, నేను తప్ప నీకు రక్షకుడు లేడు. ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఆయనే మనం రక్షిస్తాడని మనం అనుకుంటున్నాం. అందుకని ఇదే ఆరాధన. ఆరాధన అంటే నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేదు ప్రభు, నీవే ప్రభా అనే ఒక చిన్న విషయాన్ని హార్ట్ఫుల్గా మీరు చెప్పగలిగితే అదే నా ఆరాధన అంటే. నువ్వే ప్రభా నీకేమవుతాడు ఆయన అంటే ఆయనే అని చెప్పాలంట. నేనే దేవుడును, ఇక నేను తప్ప నీకెవ్వరూ లేరు అని చెప్పేస్తాను. ఇది అంగీకరించడాన్ని ఆరాధన అంటారు. ఒప్పుదల. ఇట్లాంటి ఒప్పుదలకు రావాలి. చాలా స్పష్టంగా చెప్పాలన్నమాట. ఎవరు అడిగినా సరే డౌట్ ఉండకూడదు, సందేహం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, విచారించుకోకూడదు. అసలు ఎంతోమంది చెప్తాం అసలు ఏం లేదు, అసలు అంతా డిక్లరేషన్ అయిపోవాలి, సంతకం పెట్టేస్తారు అంటే. పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు చిన్న డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారనమాట. ఆ మ్యాటర్ అంతా ఇచ్చారు, చదివి జాగ్రత్తగా సంతకం పెట్టడం. 1-2 సార్లు చదువుకోవాలి మ్యాటర్ ఎంత. దాంట్లో కొన్ని పేరెంట్స్గా పిల్లల పట్ల మనం వ్యవహరించే తీరు, వాళ్ళు ఏదైనా జరిగితే అక్కడ మెయిన్ మన రెస్పాన్సిబిలిటీ. 75% మీదే, 25% మాది అని రాశారు. దాంట్లో ఒక ఆయన తిరిగి పెట్టేశారు సంతకం. పెట్టేసి పిల్లోడు బిహేవియర్ బాగోలేదని వచ్చి అడుగుతున్నాడు. మా పైన ఏంటి ఇస్తారంటే అసలు మీరు అక్కడ చదివారా లెటర్ పక్క పెట్టి ముందు పెట్టినాడు. అక్కడ ఏం సంతకం పెట్టారు తెలుసా, పిల్లోడు క్యారెక్టర్ గురించి 75% మీరు భరించాలి, 25% మాదే. ఏమేమి అడగాలి మిమ్మల్ని చెప్పండి అన్నాడు. అదే నన్ను అడుగుతాడు, సంతకం పెట్టారు ఇక్కడ. అలా డిక్లేర్ చేసేసారు, తెలియకుండా డిక్లేర్ చేశాడు దురాత్మ. చాలా మంది తెలియకుండా యేసు ప్రభుని అలా అనుకుంటారు. కొంతమంది తెలియకుండా ఏం చేసినా ఉపయోగం లేదు. అందుకని మనం ఈయన దేవుడు అని ఏం చేయాలి చెప్పడం, మనం టేస్ట్ చూడాలి, రుచి చూచి ఎరిగి ఉండాలి. అందుకని ఆయనే నేనే, ఈయనే మనకు దేవుడు. ఈ ఆరాధనలో మొట్టమొదటి పాయింట్. ఈ పాయింట్ నీ జీవితంలో నెరవేరకుండా నువ్వు ఎంత వెనుసొప్పుగా ఆరాధన చేసినా కానీ అది అక్కడే ఫెయిల్ అయిపోయినట్టు. ఆరాధన ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయిపోయింది. ఇది మొదటి పాయింట్, ఆయనే మనకు దేవుడు. ఇక రెండో పాయింట్ కదా చూడండి, అది కాదు, ఇంకో పాయింట్ చెప్తాం. రెండో పాయింట్ చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 34వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ వచనం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34:11. దేవుడుగా మళ్ళీ మిస్టేక్ చేస్తుంది. ఇదిగో అది నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొను. చాలా నేనే నా గొర్రెలను వెతుకుతున్నాను, వాటిని కనుక్కోను. మనం యేసు ప్రభువుని నమ్ముకోక ముందు మనం ఎవరు అంటే గొర్రెల కాలం ఎవరో మీదే తెలియాలి. దానికి రివర్స్ కలర్ తీసుకొని మనలో కొంత కోడీలు ఉంటాం. కొంతమంది గొర్రెకి ఆపోజిట్ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంది. గొర్రె వ్యతిరేక చెప్పండి, మనం పోల్చుకుంటాం. సార్ వాసన కూడా చెప్పారు, గొర్రె వ్యతిరేక ఏంటి ఏంటి అది కాకుండా పోల్చుకున్నాం ఏంటి గొర్రె వ్యతిరేక. అట్లాంటి నన్ను ఎట్లాంటి మార్చేసావు ప్రభు అని చాలాసార్లు చెప్పుకుంటాం. ఎట్లాంటి మనం మార్చాడు ఎట్లా చెప్పుకుంటాం. పాట కూడా ఉందమ్మా, పాట నీ రక్తమే దాంట్లో ఒక జంతువు మాట్లాడాడు పాట రాసిన. నీ రక్తమే నన్ను శుద్ధీకరించాను పాటలో తెలుసా. దాన్ని పంది అంటారు. మీద పంది లాంటి నన్ను అన్నానమ్మా. నిజం బైబిల్ భక్తులు అన్నారు చాలా మంది. బైబిల్లో కూడా పేతురు వాడాడు ఆ పదాన్ని.
గురించి వాడాడు, పంది గురించి వాడాడు. అంటే ఇలాంటి అసహ్యమైన జీవితాలు ఏం చేశాడు? గొర్రెల్లా మార్చేశాడు. మరి గొర్రెల్లా మారిన తర్వాత నేను అడుగుతున్న ఎన్నిసార్లు తప్పే ఉంటాం మనం? ఇప్పుడు గొర్రె రక్షించబడిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటాం చెప్పండి? ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటామా? లెక్క పెట్టుకుంటావా ప్రశాంతి? కీర్తన మీరు లెక్క పెట్టుకుంటారు ఎన్నిసార్లు తప్పిపోయారు? మేమెక్కడ తప్పామా? అసలు అన్నానంటే నేనేం చేయలేదమ్మా. నిజం ఒక్కసారి మనం కూర్చొని ఒక్కసారి కాన్సన్ట్రేషన్తో మనం లెక్క రేటింగ్ కాదు, లెక్కలు పెట్టుకుంటారు. ఈ లెక్క ఎన్నిసార్లు నిజం చెప్పంటారు? ఎన్నిసార్లు బైబిల్లో చెప్తున్నమాట. లెక్కలేని మారు పడిపోతిని. చూసారా? లెక్కలేని మారు. ఎన్ని మారు పడిపోయావమ్మా? పడిపోయిన ప్రతిసారి దేవుడు ఏం చేశాడు చెప్పండి? నేనే నా గొర్రెలను వెతకి కనుక్కుంటానని చెప్పాడు. దేవుని ప్రేమ చూడండి, ఎంత ప్రేమ. ఈ 10 సార్లు పడిపోయావా? 10 సార్లు దేవుడు వెతకడానికి వచ్చాడు. అందుకనే మాటలు చాలా మంది చక్కగా వెతకలేదు. ప్రభు నేను ఎప్పుడు నేను వెతకలేదు, నువ్వే నన్ను వెతకవు. జక్కని వెతకడానికి ఎలా అనుకున్నాడు? జక్కని ఎరుకో మార్గం ఉండగలిగాడు. అటు ఎందుకు వెళ్ళాడంటే ఇంకోసారి బైబిల్లో సమరయ స్త్రీని కనుక్కోవడానికంట సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన వాక్యం. సమరయ మార్గాన వెళ్ళాల్సి వచ్చిందంట యేసుప్రభు. సరే వెళ్ళటమే కాదు, వెంట మధ్యాహ్నం పూట ఆ బావి దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఆమె రాకముందే ఎవరు వెయిట్ చేస్తున్నారు? నా గొర్రెలను నేనే వెతకి కనుక్కోవాలి. తప్పిపోయిన బాగా ఉంది, ఆమె కనుక్కోవాలి. ఇలా బైబిల్లో ఎంతమందిని దేవుడు వెతకి నశించిపోయే వారిని వెతకి కనుక్కున్నాడమ్మా. చూడండి, మనం కూడా రక్షించబడిన తర్వాత ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ అన్నిసార్లు దేవుడు మరలా లేవనెత్తి కనుక్కొని ఆయన బిడ్డలుగా మనం చేస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, నీ సేవకుడిని నేను చాలాసార్లు తప్పిపోయాను ప్రభా, నన్ను వెతకి పట్టుకో. ఆయన అయితే బాగా వెతుకుతాడు. మనం ఎక్కడ పడిపోయామో మనం వెతుకుంటూ కనపడదు, ఆయన వెతకాలి. ఇంట్లో ఒక వస్తువు పోగొట్టుకున్నాను, నేనే పడేశాను. ఎక్కడ పడేశానంటే నాకు అర్థం కాకుంటున్నాను. అదే ప్రభుని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఆయన వెతికి పెడతాడు. ఎందుకంటే ఆయన సమస్తం తెలుసు. అందుకనే నేనే నా గొర్రెలను వెతకి కనుక్కుంటాను. ఇక్కడ ఆయనే మన దేవుడు అయ్యాడు, ఆయనే మనల్ని వెతకి కనుక్కున్నాడు. ఎందుకు కాలిపోయాడా? మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా? యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 43వ అధ్యాయం 43వ అధ్యాయం 25వ వచనం. 43:25. నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను విడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. 3వ పాఠం. అంటే మన పాపాలను దేవుడు ఏం చేశాడు చెప్పండి? క్షమించేశాడు. మన పాపాలను దేవుడు క్షమించేశాడు. ఎంత అద్భుతమైన విషయం నిజంగా. అసలు ఒక వ్యక్తి నిజంగా దేవుడిని ఆరాధించాలంటే, ఒక వ్యక్తి నిజంగా దేవుడిని వెంబడించాలంటే అతను ఈ కార్యం జరగాలి. ఖచ్చితంగా ఈ కార్యం జరిగినప్పుడే అతను చక్కగా వెంబడించగలుగుతాడు. ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. బైబిల్లో సీమోను అనే ఒక పరిసయుడు ఉన్నాడు. సీమోను అనే ఒక పరిసయుడు ఉన్నాడు కదా. సీమోను అనే పరిసయుడు. ఆ పరిసయుడు ఏం చేశాడంటే యేసు ప్రభుని ఇంటికి పిలిచాడు భోజనాన్ని. యేసు ప్రభు వెళ్ళినప్పుడు కానీ సీమోను అనే పరిసయుడు పిలిచాడే కానీ యేసు ప్రభు ఇంటికి ఎంటర్ అయినప్పుడు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చాడా? తుడుచుకోమని చేతులకి ఏమైనా తుండిచ్చాడా? వస్తే కుర్చీ వేసాడా? తలకి నూనె పెట్టాడా? ఏమీ చేయలేదు. పిలవటానికి పిలిచాడు, లోపల కూర్చున్నాడు. అసలు ఒక రకం చెప్పాలని పిలవటానికి పిలిచాడు కానీ ఈ సీమోను అనే వ్యక్తి దేవుని ప్రేమించట్లా. పిలవటానికి పిలిచాడు. జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకుంటే వాక్యం చెప్పాడు. పిలవటానికి పిలిచాడు. నేటి దినాల్లో క్రైస్తవులు చాలా మంది ఎట్లాగా ఉన్నారు. ఎక్కడో ఒక ఆమె, ఆ పేరు తెలుసా? ఆపాకురాలు. ఆమె యేసుప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని వచ్చేటప్పుడు ఏం చేసి చెప్పండి? ఒక గుడ్డు తీసుకొని దాంట్లో అత్తరు తీసుకొని యేసుప్రభు ఎక్కడున్నాడో కనుక్కొని ఇంట్లోకి వచ్చి ఆయన పాదాలకి అత్తరు పగలగొట్టి పాదాలకు పూసి తలబెట్టుతో తులిసి కన్నీటితో తడిపి నూనె తలని వంటి ఏడుస్తూ ఉంటాయి. మరి పిలిచిన సీమోనేమో దేవుడు ప్రేమించట్లేదు,
ఎక్కడో ఉన్న ఆ పాపి వచ్చి ఏం చేస్తుంది చెప్పండి, ఈయన బాగా ప్రేమిస్తుంది. ఏం జరిగింది అసలు ఇక్కడ? ఇది అర్థం కాక సీమోన్ ఏమన్నాడు తెలుసా? లోపల అనుకుంటాడు, ఇంత గొప్ప పాపి, భయంకరమైన పాపి వచ్చి వేసుకుంటూ కాలంటే ఈయన ప్రవక్త దీనికి ఎందుకు తెలియదు అనుకుంటాడు. దాన్ని ఎరిగి ఒక చిన్న ఉపమానం చెప్పాడు దేవుడు. ఇది రెండవ ఉపమానం. పోయిన వారం ఉపమానం అయింది మనకి, రెండవ ఉపమానం ఏం చెప్పాడంటే ఇలా చెప్తున్నాడు ఉపమానం. ఒక అప్పులు ఇచ్చే ఆయనకి ఇద్దరు రుణస్తులు ఉన్నారు. ఇక్కడ అప్పులు ఇచ్చేది ఎవరంటే యేసుప్రభు గారు. అదేంటంటే యేసుప్రభు అప్పులు ఇస్తాడా? ఇస్తారు. చూడండి, మీకు ఎంత అప్పు ఇచ్చాడో చెప్తాను. ఉదాహరణ, మనకి నువ్వు గాలి పీల్చుకుంటున్నావు కదమ్మా, ఎవరు ఇస్తుంది ఊపిరి? నువ్వు ఊపిరి ఎంత తీసుకున్నావు, ఎన్ని కృతజ్ఞతలు చెప్తావు? 24 గంటలు ఊపిరి పీల్చుకున్నావు, కనీసం ఒక 10 నిమిషాల్లో కృతజ్ఞత చెప్తున్నా దేవుడు. ఎంత బాధ్యత చూడు. నీకు ఆశీర్వాదం ఇస్తుంది ఎవరు? నీకు ఆరోగ్యం ఇస్తుంది ఎవరు? నీకు ఆహారం ఇస్తుంది ఎవరు? నీకు వాటర్ ఇస్తుంది ఎవరు? చూడండి, ఇవన్నీ దేవుడైనా మనకి ఇచ్చేది, ఇవన్నీ ప్రభు ఇస్తుంది. మరి అన్ని ప్రభు ఇచ్చాడు. ఇచ్చి తీసుకొని నువ్వేం చేయాలి? దేవుడికి థ్యాంక్స్ ప్రభు అని చెప్పాలి. చెప్పకపోగా దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నావు అని చెప్పండి, ఏదో ఒకటి అంటున్నావు, దేవుడు వ్యతిరేకిస్తున్నావు, దేవుడు మాట వింటలా. ఇన్ని ఇచ్చినందుకు దేవుడు చెప్పింది చేయాలి కదా మీరు. మరి ప్రభు చెప్పింది చేస్తున్నావా? ప్రభు చెప్పింది చేయట్లేదు. కాబట్టి నేను ఇచ్చింది తిని, నేను ఇచ్చింది నువ్వు అనుభవిస్తూ, నేను చెప్పింది చేయట్లేదు. కాబట్టి రేపటి నుంచి నేను ఇచ్చింది ఇయ్యను. దాంట్లో మొట్టమొదటి కాపీ ఏంటో తెలుసా? ప్రాణవాయువులు ఆవేశం. ఎలా ఉంటుంది మీ పరిస్థితి? ఎంతమంది పెట్టల్లా రాలిపోతారు? అయినా సరే దేవుడు ఇస్తానే ఉన్నాడు. ఇవ్వడం ఆయన అవ్వడం ఇస్తానే ఉన్నాడు. నువ్వేమో తీసుకుంటానే ఉన్నావు. దేవుడు మాత్రం ఏం చెప్పట్లా. అంటే ఇప్పుడు ఎంత భాగ్యం ఉండొచ్చు, ఎంత భాగ్యం ఉండొచ్చు చూడవు. ఇప్పుడు ఆ భాగ్యం ఎప్పుడు కడతామా? ఇప్పుడు ఈ అప్పులు ఇచ్చాడంటే ఆ వ్యక్తికి అప్పు ఇస్తే ఎంత అప్పు ఇచ్చాడు తెలుసా? వాళ్ళు అప్పు చేశారు. అప్పు చేయటువంటి తెలుసా? అది ఆశీర్వాదం తీసుకుని పాపం చేశారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఎంత అప్పు అంటే ఒకరికంటే 500 దేనారా, ఒకళ్ళేమో 50 దేనారా. అంటే దేనారా అంటే ₹10 కింద లెక్కేసుకుంటే 250 రూపాయలు ఒక అబ్బాయి, ఇంకొక అతనేమో 50 రూపాయలు బాకీ అన్నారు. ఆ రోజుల్లో 250. ఎవరు ఎక్కువ బాకీ చేశారు చెప్పండి? 250 రూపాయలు అప్పు చేసినాడు ఎక్కువ చేశాడా? 25 రూపాయలు అప్పు చేసినాడు ఎక్కువ చేశాడా? 250 రూపాయలు చేశాడు. ఇప్పుడు వాళ్ళకి బాకీ తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే 250 రూపాయలు బాకీ చేసినాడు ఎవరు తెలుసా? ఈ పాపాత్మరాలు, పెద్ద పాపి. పాపాత్మరాలే పెద్ద పాపి. ఇప్పుడు పాత్రలు అప్పు చేసింది ఎవరు తెలుసా? ఇంటికి పిలిచాడు తెలుసా? సీమోను చిన్న పాపి. ఇప్పుడు ఈ పెద్ద పాప ఏంటంటే ఆమె చేసిన పాపం బహిరంగంగా కనపడదు. ఆమె పాపాత్మను కదా వ్యభిచారం చేస్తుంది, అది కంటికి కనపడదు. అందుకని జనం దృష్టిలో పెద్ద పాప అన్నారు. ఇప్పుడు లోపల నుండి ఈ లోపల అసూయ కక్ష పెట్టుకున్నాడు. ఈయన చిన్న పాప, ఇది కనపడుతుంది, పైకట్టు కనపడుతున్నాడు. ఈయన అనుకుంటున్నాడు ఇద్దరు పాపం చేస్తున్నాడులే, ఇద్దరు పాపం చేస్తున్నాడులే. కానీ ఈయన ఏమన్నాడంటే ఆమె కంటే నేను బెటర్ అనుకుంటాడు. చూడండి, అంత ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఇద్దరు బ్రతుకులు ఎవరు తెలుసు చెప్పండి? దేవుడు తెలుసు. లోపల తప్పిపోతున్నాడు, ఆమెమో బయట తప్పిపోయింది. అది 250 రూపాయలు బాకీ. నేను మొత్తం ఇద్దరు అప్పులు చేశారు కదా, ఈ అప్పులు తెచ్చుకోలేక అప్పులు తీసుకుని ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి మా దగ్గర అప్పులు తీసుకోవడానికి ఏం లేదయ్యా అని బతిలాడితే ఆ అప్పులు ఇచ్చిన ఆయన కనికరించి కృప చూపించి దయతో మీ అప్పంతా క్షమించారని చెప్పాడు. క్షమించేస్తారని చెప్పాడు. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరిని దేవుడు ఎక్కువగా క్షమించాడు? పెద్ద పాపనా చిన్న పాప? ఇద్దరిని క్షమించాడు. ఎక్కువగా ఎవరిని క్షమించాడు? పెద్ద పాపకి అర్థమైంది దేవుడు నన్ను ఎక్కువ క్షమించాడు. చిన్న పాపకి క్షమించడం అర్థం కాదు. ఇప్పుడు పెద్ద పాపకి ఏమర్థమైంది? యేసయ్య నా ప్రతి పాపాన్ని క్షమించాడు, నా పాపను దేవుడు మాత్రమే క్షమించగలడు, ఇంకెవ్వరూ క్షమించలేరు, ఇది చాలా భయంకరమైన వ్యాధి, ఈ వ్యాధిని దేవుడు క్షమించాడు అని అర్థం చేసుకుంది కాబట్టే అంత ఆరాధన చేస్తుంది. ఈరోజు నీ హృదయంలో నువ్వు నిజంగా దేవుడిని ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నావు అంటే, నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, నాకు వ్యాపారం అభివృద్ధి చేస్తున్నాడు, నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని ఇవన్నీ చెప్పినా నిజమైన ఆరాధన రాదమ్మా. ఒక వ్యక్తికి నిజమైన ఆరాధన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే తన పాపాలను నిజంగా దేవుడు క్షమించాడు అన్న ఒక ఫీలింగ్, ఒక అనుభవం నీలోకి రావాలి. నా పాపాలను క్షమించిన ప్రభువే అన్న దృక్పథం నీకు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నువ్వు దేవుడిని ఎలా సేవిస్తావు తెలుసా? నేను చెప్పగలను, నీ అంత నువ్వే అడ్డుపడతావు దేవుని దగ్గర. ఇప్పుడు బతిలాడుతున్నావు దేవుని దగ్గర, అప్పుడు అసలు నువ్వు బతిలాడుతావు నా దగ్గరికి వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. నిజమమ్మా, ఎందుకంటే మన పాపం యొక్క తీవ్రత ఎంతో అర్థంగా ఉంటుంది జనాలు. పాపం యొక్క భయంకరమైన పర్యవసానం అర్థంగా ఉంటుంది మనుషులకి. కానీ యేసు ప్రభు చూడండి, ఎవరు క్షమించలేని పాపాలను దేవుడు ఈజీగా క్షమించాడు. ఈ పాపాత్మురాలైన పెద్ద పాపం అనుకుంటుందంట, ఈ పాపాలు ఎవరు క్షమించాడు, దేవుడు మాత్రమే క్షమించాడు, నేనే అనే మాట ఈయనకి
వీడికే వర్తిస్తుందని చెప్పేసి వెంటనే నా ప్రభువు నేను సేవించాలి, ఆరాధించాలి, ప్రేమించాలని చెప్పేసి వస్తా ఇన్ని మర్యాద చేసి చూడడం. విస్తారమైన పాపాలన్నీ ఎవరి మీద చెప్పండి క్షమించేశాడు. ఆ విస్తారంగా ప్రేమించాడు. మీరు ఎవరు దేవుడిని ఎక్కువగా ప్రేమించాలంటే ఎవరిని ఎక్కువగా దేవుడు క్షమించాడు వాళ్ళు బాగా దేవుడు పెడతారు. రేపటి నుంచి పోటీ మీరు దేవుడు నన్ను ఎక్కువ సీనుని ఎక్కువ క్షమించాడా, ప్రశాంత్ని ఎక్కువ క్షమించాడా? కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది రేపు 1 2 3. కీర్తనాన్ని ఎక్కువ ప్రేమించాడా, శృతిని ఎక్కువ ప్రేమించాడా? కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ నుంచి నిర్దేశం బయటకు తీసుకొస్తాం చిన్నపిల్లలు. ఒక్కొక్కరికి కాంపిటీషన్ ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అంటే ఎవరిని ఎక్కువగా క్షమించాడు. ఇప్పుడు అడుగుతారు ఎవరిని ఎక్కువ క్షమిస్తే ఏమంటారు మీరు? నన్ను ఎక్కువ అంటంగా దేవుడు ప్రేమించాడు. ఒకటే గుర్తు, వీళ్ళని దేవుడు ఎక్కువగా క్షమించాడు అంటారు. గుర్తేంటి చెప్పండి? వీళ్ళని ఎక్కువగా దేవుడు క్షమించాడు అంటారు. గుర్తేంటి? వాళ్ళు ఎక్కువగా దేవుడు ప్రేమిస్తారు. అదే గుర్తు. వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు ఎక్కువగా మందిరానికి వస్తారు, వాళ్ళు ఎక్కువగా వాక్యం చదువుకుంటారు, వాళ్ళు ఎక్కువగా స్వార్థ చేస్తారు, వాళ్ళు ఎక్కువగా దేవుని కోసం జీవిస్తారు. ఇదే గుర్తం. ఈమె ఎందుకు ఎక్కువగా చేసిందంటే ఆమెకు అర్థమైంది నా పాపాన్ని క్షమించాడు. 2 వ్యక్తులు మందిరానికి వచ్చారు కదా ప్రార్థన చేసుకోవడానికి. 2 వ్యక్తులు ఒక అటు కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఏంటో తెలుసా? ఇలా చేస్తున్నాను ప్రార్థన. ప్రభు 4 సంవత్సరాలు అయింది మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి, ఇంతవరకు అసలు అబ్బాయికి పిల్లలే లేదు ప్రభు. వీడు పెద్ద అబ్బాయి. 2వ అబ్బాయిని చూస్తేనేమో వాడు చదువుకొని 4 సంవత్సరాలు అయిందయ్యా, కనీసం జాబ్ కూడా లేదు ప్రభు. ఇప్పుడు ఈ అబ్బాయికి బ్రతకలు రావాలి, జాబ్ రావాలని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. తల్లి గారు అటు చేస్తూ ఉంటాను. ఇటు ఏం చేస్తుందంటే ప్రభు నిజంగా మా కుటుంబాన్ని మాకు ఇచ్చావు ప్రభు, మేము అనేక విషయాలు తెలియకపోతున్నాం, మాటలు అనుకుంటున్నాం. రాత్రి ఎందుకు తెలుసమ్మా? రాత్రి మన సుభాష్ వాళ్ళ అమ్మాయి ఉంది కదా తెనాలి, రాము సుభాష్ వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి అంట బ్లెస్సీ అనమాట. వాళ్ళ చెల్లిందంట తిట్టిందంట. 3 బూతు మాటలు తిట్టిందంట. తిడితే తిట్టంగానే ఉదయం అనుకుందంట, ఇప్పుడు ప్రభు రాకపోతే నీవేమవుతావు అనే మాట అంటే ఎవరో చెప్పినట్టు అనిపించిందా అని ఏడుస్తుందంట. భయంకరంగా ఏడుస్తుంది. గంట నుంచి వాళ్ళు షాప్లో టీ చేస్తా ఫోన్ చేసి మాట్లాడితే అస్సలు ఆగట్లేదంట. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నారు. సుభాష్ని చేస్తే సుభాష్ని వాళ్ళ నాన్న ఇద్దరు పోతే అయినా ఆపట్ల భయంకరంగా ఏడుస్తుందంట. నేను అప్పుడే కరెక్ట్ వాకింగ్ చెప్పడం నుంచి స్టార్ట్ చేశాను. వాకింగ్ చెప్పడం రాత్రి కరెక్ట్ నాకు చేస్తే ఏది చేస్తే కట్ చేస్తే వాళ్ళు మా స్కూల్ కాలేజ్ నుంచి సంతోషం చేస్తే వాళ్ళని చేశారు ఫోన్. డైరెక్ట్ ఇంకా ఎవరు చేస్తున్నారు ఇంపార్టెంట్ అంటే మాకు భయమేస్తుంది అందరికీ. సరే మా వాకింగ్ మధ్యలో ఆపేసి ఒకసారి ఏంటమ్మా అంటే ఇలా ప్లస్ భయంకరంగా ఏడుస్తుంది, అసలు నాకు బాగుండదు, కొంచెం మీరైనా చెప్పండి అని చెప్తే మా బాబు చెప్పమని చెప్తే వెంటనే ఇక నేను వాక్యం ఆపేసి ఫోన్ చేసి ఇప్పుడు ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే పెదనాన్న నేను యేసుప్రభు వచ్చినట్టు ఎత్తపడను. ఎందుకు ఎవరు చెప్పారంటే ఎత్తపడను అంటే నేను 3 తప్పు మాటలు మా చెల్లితో అన్నాను పెదనాన్న, నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది తెగ ఏడుస్తున్నాం అసలు. అప్పుడు నేను అనుకున్నాను మనసులో ప్రభు ఏంటో ఈ బిడ్డని ఎట్లా ఓదార్చాలని చెప్పినప్పుడు వెంటనే దేవుడు తలపించాను. ఆ మాట చెప్పిన దెబ్బ కాపేస్తుంది. ఏం మాట చెప్పాను నేను? అమ్మ ప్లెస్సీ నువ్వు నిజం చెప్పి మ్యాథ్స్ చేస్తున్నావా లేదని చెప్పాను. మ్యాథ్స్ చేస్తున్నానంటే నువ్వు మ్యాథ్స్ తప్పు, నువ్వు రాసేటప్పుడు మ్యాథ్స్ లెక్క తప్పిపోయినప్పుడు తప్పు రాస్తావు ఏం చేస్తావు చెప్పాను. ఎరాజర్ తీసుకుంటాను మా పెదనాన్న. ఎరాజర్ తీసుకుని ఏం చేస్తావు? తుడిచిన తర్వాత మళ్ళీ ఆ పేపర్ రాసుకుంటాం. మరి చేసిన తప్పు ఏమైపోయింది? ఎరాజర్ చేత తుడిసేసాను పెదనాన్న. సేమ్ అదేనమ్మా, నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుని చక్కగా ఆ ప్రభు నేను మా చెల్లిని ఎట్లా అన్నాను క్షమించమని అడుగు, వెంటనే ప్రభు తన రక్తం చేత నీ పాపాలని అడిగేస్తాడు, ప్రశాంతంగా ఫోన్ చేయాలి. ఒక చిన్న మాట చెప్పాడు. చెప్పగానే వెంటనే ఇక సరే పెద్దనని చెప్పేసి వెంటనే ప్రార్థన చేసుకుని ఫోన్ చేస్తున్నాడు. మళ్ళీ ప్రార్థన ఫోన్ చేస్తే ప్రశాంతంగా కదా ఆశ్చర్యం కలిగింది. మాట మీకు నిజంగా ఎందుకని అట్లా ఏడ్చిన చిన్నపిల్ల తప్పు చేస్తే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో అమ్మాయికి దేవుడు తన ఆత్మ చెప్పాడు అనిపించింది నాకైతే. నిజం ఒక పాపం యొక్క విలువ మనకు అర్థం కావాలి. ఇప్పుడు కరెంటు వైపు ఎందుకు పట్టుకోం మనం? కరెంటు వైపు ఎందుకు పట్టుకోమంటే దాని తీవ్రత మనకు తెలుసు. పాపాన్ని ఎందుకు చేస్తున్నాం? కరెంటు వైపు పట్టుకోవట్లేదు కానీ పాపాన్ని చేస్తున్నాడు అనుకోండి. అంటే కరెంటు వైపు యొక్క తీవ్రత నీకు తెలుసు కానీ పాపం యొక్క తీవ్రత అర్థం కావట్లేదు. కరెంటు యొక్క తీవ్రత అర్థమైతే కరెంటు జోలిగాలో, పాపం యొక్క తీవ్రత అర్థమైతే పాపం జోలిగాలో, కానీ పాపం యొక్క తీవ్రత అర్థమైతే ప్రభు దగ్గరికి ఖచ్చితంగా.
ఏ వ్యక్తి నిజంగా ప్రభుని ఆరాధించగలడు అంటే అప్పులు తీరిన వ్యక్తి కాదు ప్రభుని ఆరాధించేది. మరి ఇంకా చెప్పండి, ఇల్లు కట్టుకున్న వ్యక్తులు ప్రభుని సరిగా ఆరాధించలేరు. ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పగలను, వారి పాపములకు ఖచ్చితంగా క్షమాపణ వచ్చింది అని హార్ట్ఫుల్గా ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నిజంగా దేవుడిని ఆరాధిస్తారు. నా ప్రతి పాపాన్ని, నా దోష రుణాన్ని దేవుడు కంప్లీట్ చేసేసాడు అని హృదయంలో అట్లాంటి ఒక అనుభవం, అట్లాంటి ఒక అనుభూతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుడిని ఆరాధించకూడదు. అందుకే అంటాడు, నేనే నీ అతిక్రమం. ఇట్లాంటి ఫీలింగ్తో రావాలి దేవుడు. ఆ పొద్దున నాగరాజు కూడా అమ్మాయితో నేను అన్నా, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు, రేపు ఎగ్జామ్ కదా, మ్యాథ్స్ ఎగ్జామ్, శ్రమకి ఎలా వెళ్తే చదువుకుంటారు, బుక్లు పెట్టుకోండి, టెన్షన్ రావు. ఇక్కడి నుంచి మీరు మధ్యాహ్నం వచ్చేటప్పుడు మన క్రమాలు లిస్ట్ ఇచ్చారు కదా, అది చదువుకుని రావాలి. నేను ఆ క్రమాల లిస్టు దాంట్లో ఏమో చూసుకుంటున్నాడు, ప్రిపరేషన్ ప్రిపేర్ టెన్షన్ రావాలి బాగుంటుంది చూడండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మూడవ నేనే అందులో మొదటిది, నేనే నీ దేవుణ్ణి, నేనే నేను కనుక్కుంటాను, వెతికి పట్టుకున్నాను, నేనే నీ పాపాలను క్షమించాను. 4 చెప్తాను చూడండి. 50 యెషయా 51 అధ్యాయం, యెషయా 51 12వ వచనం. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను. 51:12 చాలు. యెషయా 51:12 నేనే మిమ్మును ఓదార్చువాడను. నిజంగా దేవుడు ఓదార్చినట్టుగా, దేవుడు ఆదరించినట్లుగా మనం ఎవరు ఆదరించాలి. అందుకే మనం ఎక్కడ పరిగెత్తాలంటే, ఏదైనా ఓదార్పు కావాలంటే, ఏదైనా భయం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా ఒక 2 మాటన్నా కానీ, ఎవరైనా మిమ్మల్ని నిందించినా, అవమానం వచ్చినా, ఏం చేసినా మీరు వెంటనే పొరుగు ఎక్కడికి వెళ్ళాలమ్మా. ఎవరైనా అమ్మాయిని పెళ్ళైన అమ్మాయిని భర్త ఒక మాట్లాడాలనుకోండి, భర్త చక్క పట్టా చదువుకుని ఎక్కడ పరిగెత్తాలమ్మా చెప్పాలి. యేసుప్రభు నమ్ములో చెప్పాలి. భర్త ఏదైనా కోపంతో ఒక మాట అన్నాడు అనుకోండి, వారు ఏం చేయాలి చెప్పండి, మొత్తం చదువుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి. మీకు అందరూ తెలుసుకోమా, అమ్మగారికి వెళ్ళిపోవాలి, అంతేగా? అదేనా చెప్తుంది దేవుడు. ఏం చేయాలి చెప్పండి, కొడుకున ప్రభు గదిలోకి వెళ్ళాలి. నీ గదిలో వెళ్ళి నా భర్త నేను ఎంత తప్పు చెప్తుంది అన్నాడయ్యా అని ఆయనకి చేయమని అనకూడదమ్మా. ఏమన్నా తెలుసా, క్షమించయ్యా, ఆయన ఏం చేస్తే తెలియదు కానీ మమ్మల్ని సమాధానం పరిచయం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడిని ఎప్పుడు ఆదరిస్తారో తెలుసా, ఆయన ఆదరణ ఎంత గొప్పదనో అట్లా ఆదరించగలిగింది ఆయన ఒక్కడే. చూడండి ఎలా ఆదరించాడు నిజంగా. అపవిత్రాత్మ సేన ఏం పెట్టుకు ఎలా ఆదరించాడు దేవుడు. 12 సంవత్సరాల రక్తస్రావణ రోగి అనారోగ్యంతో బాధపడుతుంటే వారి అని చెప్పారు, చక్కగా పిలిచడం ఆదరణ దాంట్లో. కనాను స్త్రీని అయితే అమ్మా అని పిలిచాడు, అమ్మా అని పిలిచాడు. ఎంత ఆదరణ వచ్చిందో. ఒక నాయన అనే ఊరిలో ఒక విధంగా ఒకే కుమారుడు చచ్చిపోతే ఎవరంటే సమ్మ ఎడవద్దమ్మా అబ్బా, ఎంత ఆదరణ మనసు. అందుకని ఆయన ఒక్కడే మనం ఏం చేయగలరు చెప్పండి, చక్కగా ఆదరించగలరు. అందుకే మీకు ఎక్కడ బాధ వచ్చినా మీరు ఎక్కడికి వెళ్ళొద్దాం. మనం కూడా ఒకరోజు చెప్పారు, చిన్న కుందేలకి ఏదైనా భయం వచ్చినప్పుడు ఎక్కడ కుర్రమని పరిగెత్తి చెప్పండి, ఆ సైడ్ కుందేలు వెళ్ళిపోయి. అలాగే మీకు ఏదన్నా వచ్చితే నేను ఎవరికి చెప్పొద్దమ్మా, చక్కగా మీ ప్రార్థన మొదలుకి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర నుంచి నెట్టించొద్దు. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచారనుకోండి, ఆ వ్యక్తి ఎదురుగా కూర్చొని నెట్టించొద్దు. ఏమైపోయింది చెప్పండి, గొడవ ఎక్కువైపోయింది. అప్పుడు వెంటనే అయితే ఉంటే నీ పని చెప్తానే వెళ్ళిపో. వాళ్ళు ఆ మాట ఎందుకు వెళ్ళమండి, నీ పని చెప్తాను అని వాళ్ళే మండి దగ్గరికి వస్తారు. ఏం మాట్లాడుతూ కాము ఏం చేయాలి చెప్పండి, ఆ గదిలోకి వెళ్ళిపోయి చక్కగా నీ బాధంతా ప్రభు దగ్గర ఒక్కసారి గడపేసేసుకోమా, మొత్తం క్లియర్ చేసేసుకో. చక్కగా ప్రభు ఏ విధంగా ఆదరిస్తాడు చూడు. అవసరమైతే ఒక కీర్తన కూడా చదువు, అవసరమైతే ఒక అధ్యాయం చదువు. దేవుడు ఎంత చక్కగా ఆదరిస్తాడు. అందుకే బైబిల్ ఎన్ని ఆదరణమైన మాటలు బైబిల్లో ఉన్నాయి తెలుసా మీకు, ఎన్ని ఆదరణమైన మాటలు. అసలు మీరు చదివే వాక్యంలో ఒక కారణం అనమాట ఈ వీక్లో కనపడం మీరు అసలు ఆలోచించారు. పోయిన లాస్ట్ వీక్లో మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఒక కారణమైన వాక్యాన్ని తగలి అది చెప్పడానికి రెడీగా ఉన్నట్టు అయిపోయిన తర్వాత ఆదరణమైన మాటలు ఎంత మంచి ఆదరణ. అవి మిమ్మల్ని ఆదరించాలి, చెప్పినప్పుడు ఇతరులు కూడా ఆదరించాలి. ఇక్కడ అందుకని ఏం మాట ఉంది, నేనే. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐ, ఈవెన్ ఐ. ఈ బండి ఎంత మనం రాయించాలన్నారు నాకు ఈ పేరు ఐ అని పెట్టి పెట్టి ఈవెన్ ఐ. సింపుల్గా నేనే అది నువ్వు రాయిస్తావు బండి ఎంత మాలా చూస్తారు ఏంటి దాంట్లో అప్పుడు స్టార్ట్ చేయాలి మాట్లాడాలి. నేనంటే ఆయనే మన దేవుడు, ఆయనే మన పాపాలు క్షమించేది, ఆయనే మనం ఓదార్చేది,
ఆయనే రెండో మాట చెప్పారు కదమ్మా, ఆయనే మనం పడిపోయినప్పుడు మనం ఎదికి రక్షించేది ఆయనే. ఎట్లా చెప్పుకుంటే ఎలా? ఇప్పటికి ఎన్ని మాటలు అయినా చెప్పండి? 4. 5వ మాట చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం చదివారు కదా, 20వ వచనం. 34:20. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలను చిక్కిపోయిన గొర్రెలను మధ్య వేదమును కనుగొని తీర్పు తీర్చుదును. మందిరాల్లో 2 రకాల గొర్రెలు ఇక్కడ చెప్పాడు దేవుడు. ఒకటి కొవ్విన గొర్రెలు, 2 పక్క చికెన్ గొర్రెలు. అంటే ఒక బలహీనమైన గొర్రెలు, గర్వంతో ఉన్న గొర్రెలు 2 ఉన్నాయి అంట గొర్రెలు. ఒకళ్ళు నాకు వీక్గా కనబడుతున్నారు, అప్పుడు ఇద్దరి మధ్య కొంచెం క్లాషెస్ వచ్చేసినాయి అంట. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య ఏం చేయాలి చెప్పండి? అభిప్రాయ భేదాలు. ఇప్పుడు ఆ గొడవ తీర్చాలి అంటే అర్థం ఏంటంటే, సహవాసంలో ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా కలహం వచ్చినా వాళ్ళ మధ్య తీర్పు తీర్చేది ఎవరు చెప్పండి? దేవుడు. ఈ పని కూడా చేస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే, నేనే సమాధానాన్ని ఇచ్చేవాడిని అర్థం అన్నాడు. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో మనకు సమాధానం ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడు. మొన్న సుగంధ సిస్టర్ చెప్తున్నారు ఇందాక వాళ్ళు వచ్చేటప్పుడు, వాళ్ళ అబ్బాయి కాస్త బాగున్నాడు సందీప్. ఏమేమి దుబాయ్లో ఉన్నారు, సందీప్ ఏమో విజయవాడలో ఉన్నాడు. స్కిన్ ఎలర్జీ వచ్చింది, చాలా బాగుంది, గడ్డ వచ్చిందంట. గడ్డగా వచ్చినాయి అంట. బాధపడుతుంటే ఆలోచన ఎలా అయింది తెలుసా? అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా ఇట్లాంటి డిసీజ్తో చనిపోయారు వేరే వాళ్ళు. ఇంటర్వ్యూ సిస్టర్ ఆలోచన అయితే వెంటనే ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే 50వ కీర్తనలో మాట్లాడాడు దేవుడు. 50వ కీర్తనలో ఏమన్నాడు దేవుడు? 50వ కీర్తన ఆ మాట నేను చాలా 9వ వచనం. 59 ఒక్క చదువు సార్. నీ ఎంట నుండి కోడినైనా, నీ మందలో నుండి పుట్టాడనను నేను తీసుకున్నాను అని చెప్పాడు. అదే మీకు అప్పుడు భయం అనుకుని దుబాయ్ నుంచి వచ్చి అబ్బాయి పైన ఉన్నాడు. అంటే ఇప్పుడు క్లాషెస్ సంఘంలో కానీ, మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ సమాధానం ఇచ్చేది ఎవరు చెప్పండి? అందుకేనమ్మా మీకు ఎక్కడైనా పోట్లాడి జరిగిన గొడవ జరిగిన మీరు ఏం చేయకూడదు. అసలు మౌనంగా ఎంత మంచిదో తెలుసా? వాళ్ళు మౌనంగా ఉండండి, ఏం జరుగుతుందో చూడండి. కావాలి ప్రభు ఛార్జ్ తీసుకుంటాడు, సమాధానం ఇచ్చేస్తాడు. అదే మనం నేర్చుకోవాల్సింది. నేనే వేదము తీర్చి తీర్పు తీర్చేవాడు నేనే, అంటే సమాధానం ఇచ్చేవాడు నేనే అని ప్రభు చెప్తాడు. ఇప్పుడు మొత్తం 8 విషయాలు వచ్చినాయి, 5 వచ్చినాయి. ఇక చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం. నిర్గమాకాండం 14:10. ఇదిగో నేను హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముతారు. అది తర్వాత నేను ఫరో వలనను, అతని సమస్త సేన వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రంధ్రము వలనను నాకు మహిమ తెచ్చుకుందును. చాలు. ఇది అర్థం తెలుసా? నేనే ఏం చేస్తానంటే నీ ద్వారా మహిమ తెచ్చుకునేది నేనే. నేను అర్థం చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఫరో ఏం చేసినట్టు వదిలిపెట్టేశాడు. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు, కనానికి వెళ్తున్నారు. వెళ్తామంటే వెంటనే మళ్ళీ ఫరోకి ఏమైందంటే, అసలు ఎందుకు వదిలిపెట్టాను నేను అసలు అని చెప్పి మళ్ళీ హృదయం కఠినమైపోయింది. మళ్ళీ కఠినమైపోయి మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు పట్టుకుందామని చెప్పేసి రథాలు తెగేసాడు. ఎప్పటి తరుగుతూ వచ్చాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆ ఫరో హృదయాన్ని కఠినపరిచేది నేనే, కఠినపరిచి మరో గుర్రాల ద్వారా నేను మహిమ తెచ్చుకుంటాను అని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఏది జరిగినా మహిమ దేవుడికేనమ్మా. మీరేం కంగారు పడదు. కీడు జరిగిందా ఆయన మహిమకరంగా మార్చేస్తారు. తెలుసా మీకు అదే? అంటే ఎట్లా ఉంటుందండి ఈ విషయాన్ని మీకు? ఇప్పుడు కేక్ తయారు చేయబోతున్నాం. మీరు కేక్కి ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ పక్కన కొట్టండి. పక్కన కొట్టి ఏమొస్తుంది మీకు తెలుస్తుంది కదా. అది చిన్న గిన్నెలో పెట్టండి. తర్వాత మైదా కొంచెం పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇంకేంటమ్మా, కేక్ చేసేటప్పుడు ఇంకేం కావాలి? ఆ మైదా కొంచెం పక్కన పెట్టండి చిన్న గిన్నెలో. ఆ తర్వాత అది పక్కన కొట్టారు ఎగ్, అది పక్కన పెట్టండి. తర్వాత కొంచెం
పంచదార పక్కన పెట్టండి. ఇంకా ఎసెన్స్ అన్ని కూడా పక్కన విడివిడిగా పెట్టారు కదా, విడివిడిగా పెట్టారు. గ్యాస్ పోయి పక్కన పెట్టండి, కుక్కర్ వండే కుక్కర్ పక్కన పెట్టండి. అన్నీ డివైడ్గా ఒక్కొక్కటి తినండి. ఎట్లా ఉంటుంది? కంగారు పడకుండా అన్నింటిని వాడుకొని ఒక అక్కడ వెయిట్ చేయండి. ఏమొస్తుంది ముందుకు చెప్పు? వస్తుంది. అది తినొచ్చా లేదా? ఎప్పుడు ఆ మొక్కలు ఉండే నీసు వాసన వచ్చే అది ఉంది. మైదా పడచ్చు అది ఉంది. ఇన్ని కలిపి ఏం చేస్తుంది? మీకు ఎందుకు తీసుకొచ్చింది? అట్లాగే నీ జీవితంలో అవమానం, నింద, శ్రమ, కష్టం, చింత, ఇరుకు, బాధ, కీడు ఇవన్నీ మీరు కూడా ఉంది. ఇవన్నీ కలిసి మెరసి ఏం తీసుకొస్తాయి? నీకు నీ జీవితానికి మహిమ తీసుకొస్తాయి. అట్లా తీసుకురాగలిగింది ఎవరు తెలుసా? నేనే చేయగలను. అట్లా నీ ఇంట్లో బాధ ఉందా? మళ్ళీ ఆ బాధను నీకు దీవెనకరంగా మార్చేది నేను మాత్రమే చేయగలను. ఇప్పుడు నీకు ఏదైనా నష్టం వచ్చిందా? ఖచ్చితంగా ఆ నష్టాన్ని మళ్ళీ 4 వంతుల లాభంగా మార్చేది నేను కవర్ చేయలేరు ఆ విషయాన్ని. నిరుత్సాహం వచ్చిందా? మళ్ళీ ఉత్సాహం ఇచ్చేది నేనే. మీరు బైబిల్ చూడలేదమ్మా? వివాహంలో అందరూ తెలుసు వివాహం. ద్రాక్షరసం లేనప్పుడు ఎలా ఉంటుంది ఆ వివాహ పరిస్థితి? డిమ్ముగా డల్గా ఉంటుందా? ఏం చేస్తారు చెప్పండి? యేసుప్రభు వచ్చి 7వ ద్రాక్ష వచ్చింది, ఒక ఉత్సాహం వచ్చేసింది అక్కడ మళ్ళీ. ఎట్లాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అందుకని దేవుడు దేనినైనా సరే దేవునికరంగా మార్చేస్తాడు. దేవుడు దేని తాకినా అది దేవుని అలా చేయగలిగింది ఎవరంటే నేనే. అందుకని గుర్తుపెట్టుకోండి. దీని అర్థం ఏంటంటే 6వ విషయం అర్థం ఏంటంటే దేవుడు నీ జీవితాన్ని మహిమపరచగలడు, నీ జీవితాన్ని గొప్ప చేయగలడు. అది ఏ పరిస్థితి అయినా సరే, ఏదైనా సరే మార్చగలడు. నేను గమనించగలను, కరెక్ట్గా చెప్పగలను. ఇలా చేయగలిగితే ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు. అందుకని దీని పేరు ఏంటంటే నేనే. ఏమేమి పనులు చేస్తాను చూస్తాను. ఇప్పుడు నేను చెప్పిన 6 పనులు ఈయన తప్ప ఎవరైనా చేయగలరా? అందుకే అన్నాడు ఆ పనులు నేనే చేయగలను, ఇంకెవ్వరూ చేయలేరు. ఇదే మన ఆరాధన మాట. ఈరోజు ఈ ఒక్క మాట మనకు దొరికితే ఆ మాట పట్టుకొని మన హృదయాన్ని తెరచి, ఆ మాట తీసుకొని మన హృదయం తెరచి ఆ మాట హృదయంలో తీసుకొని హృదయంలో నుంచి అది బాగా డైజెషన్ అయ్యి అది నోట్లోకి వచ్చి ఆ నోటితో జస్ట్ ప్రభుని ఆరాధిస్తే యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి అంటే మేము చూసారు. ఈరోజు మనకి నిజంగా ఎంతో సాధ్యం. మనం ఆరాధించాలి, మనం చూసుకున్నాం. ఈ విషయాన్ని పట్టుకుని ఆరాధన చేసుకున్నాం. చేయండి. దేవుడే మీకు ఎన్ని కార్యాలు చేస్తారు చూడండి. I am the
చేసిన మంచి ఉపకారం. నేనే నా చిత్తానుసారంగా నీ అధికారులను చూపించున్నాను. నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకున్నాను చెప్పాను ప్రభావ. నా ప్రతి పాపము క్షమించగలిగి ఒక్కరే ప్రభావ. నీకే స్తోత్రాలయ్యా. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకున్నాను ప్రభావ. తండ్రి మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా తండ్రి. అయ్యా నువ్వు ఎంతో ప్రభావం కలిగిన దేవుడు ప్రభావ. యోహాను తన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ఆత్మాసు దేవుడు ప్రభావ. అయ్యా ఇంకో యోహాను అన్నారు, ఆత్మతో నింపినప్పుడు, ఆత్మ ముసిరైనప్పుడు, ఒకసారి మీ వైపు తిరిగినప్పుడు తను చూసిన ఆ దర్శనాన్ని నేను చూస్తూ వచ్చాను ప్రభా. అయ్యా ఇది ఎంతో గొప్ప దర్శనం ప్రభా. అట్లాంటి మీరు నిజంగా ప్రభా. అయ్యా ఇప్పుడు నేనే నాకు మీరు ప్రభా. అయ్యా మమ్మల్ని ఓదార్స్తూ వచ్చాను అయ్యా తండ్రి. నేనే మిమ్మల్ని వెతికి కనుక్కున్నానని చెప్పారు అయ్యా. ఇట్లా వెతికింది ఇట్లా కనుక్కున్న ఇంకెవ్వరు లేదు ప్రభా. మేము యోగ్యులను పాత్రలు ప్రభా. ఎన్నో మాటలు చెప్పవచ్చు, ఎంతో అతిశయం అవ్వచ్చు, కానీ మా హృదయంలో ఏమీ లేదు అయినా తండ్రి. అయ్యా అంతా నీదే ప్రభా తండ్రి. మేమేమేమి ఉన్నామంటే అది నీ వల్లే ప్రభా. ఒకసారి మీ ప్రేమ బట్టి మీ కృపను బట్టి అయ్యా కొన్ని హెచ్చరికలు చెప్తా ఉన్నాం, కానీ నిజంగా ప్రభా అవి చెప్పడానికి కూడా మీ యోగులు కాదు అయ్యా తండ్రి. అయ్యా అలా మాట్లాడడానికి కూడా యోగులు కాదు ప్రభా. అలా చెప్పడానికి కూడా ఏమాత్రం తగిన వారు కాదు అయ్యా తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు. నీ శిరము ధవళముగా, పాదములు ప్రకాశముగా. నీ శిరము ధవళముగా, పాదములు ప్రకాశముగా. నేత్రములు జ్వాలలుగా, కంఠమణి జలపాతముగా. నేత్రములు జ్వాలలుగా, కంఠమణి జలపాతముగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ఫయును ఒమేగయును, అన్ని కాలంబులు ఉండువాడా. అల్ఫయును ఒమేగయును, అన్ని కాలంబుల ఉండువాడా. సర్వాది కారుండా, సర్వేశా సజీవుండా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా, ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమ నీకే స్తోత్రాలయ్యా. మీరు మాట్లాడిన ప్రతి పాఠం బట్టి మీకు స్తోత్రాలయ్యా. నేనే మీ దేవుడు చెప్పారయ్యా. నేనే మీకు వెతికి కనుక్కున్నాను చెప్పారయ్యా. నేనే మీ పాపను క్షమించాలని చెప్పారయ్యా. నేనే మిమ్మల్ని ఓదార్చేవాడిని చెప్పారయ్యా. నేనే సమాధానాన్ని కలుగజేసేది నేనే చెప్పారయ్యా. నేనే అది మీరు చివరిగా మాట్లాడిన మాట మా ద్వారా మహిమ తెచ్చుకుంటారని చెప్పారయ్యా. అది ఏ పరిస్థితి అయినా దాన్ని మహిమకరంగా మార్చేది ఒక్కడే. ఎదురు ఎర్రసముద్రం ఎంత సైన్యం దొరుకుతున్నా అది మన ఇస్రాయల్ ప్రజలు దీవునికరంగా మార్చింది నువ్వే ప్రభావం. అంత గొప్ప దేవుడు అయ్యా తండ్రి. కాబట్టి నాయన నేనే మీరే చెప్పారు ప్రభావ తండ్రి. ఆ మాట నేను పట్టుకుంటూ మరలా మీకే చెప్తూ అది మా జీవితంలో నా జీవితంలో మీరు నెరవేరుస్తున్న విధానాన్ని పెట్టుకోవడం మేము వందనాలయ్యా తండ్రి. ప్రేమ మేమేమి ఇచ్చినా మనం తెచ్చుకోలేక నిజంగా ప్రభా అయ్యా ఇదిగో మా రుణాలంతా తెచ్చావు ప్రభా. నేనే అని చెప్పిన మీరు అయ్యా ఇదిగో మా కోసం మిమ్మల్ని మీరు విత్తనంగా చేసుకున్నారు అయ్యా తండ్రి. మిమ్మల్ని మీరు ఎంత కొనిపోయారంటే సొగసైనను స్వరూపమైన లేక అయ్యా కలవరి సిలువలో అయ్యా పుట్ట మధ్యాహ్నం కూడా ప్రభా అయ్యా ఆ మన్ను ఎండల్లో ప్రభా నిజంగా మీరు మా కోసం ఎంతగా అయ్యా పరితపించిపోయారయ్యా. అమ్మా ఇదిగో నేను తప్పని ఉన్నానని చెప్పారయ్యా. తప్పని ఉంటున్నానని చెప్పారు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మా కోసం
ప్రభావ మళ్ళీ తిరిగి పరలోకానికి ఆరోగ్యమైపోయారు అయ్యా. సేమ్ ఏ విధంగా వెళ్ళారో అదే విధంగా మళ్ళీ తిరిగి రాబోతున్నారు అయ్యా. అందుని బట్టి నేను ఎంతో స్తుతిస్తూ ఆరాధిస్తూ మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు యేసుక్రీస్తు నామమునకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సాక్ష్యాలు ప్రభు మీ జీవితంలో చేసిన ఉపకారాలు చిన్న సాక్ష్యం చెప్పాలనుకో చెప్పవచ్చు. మొదటిగా ఈ వీటిలో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలయం ఉంటే మేము చిన్న సాక్ష్యం చెప్తాం. ప్రయత్నించడంలో ఉంటే చెప్పచ్చు. మీరు చెప్పాలంటే ప్రతిరోజు మీ కుటుంబంలో సంఘంలో ఇంట్లో వాళ్ళందరితో కూడా మేము సమాధానంగా ఉంటున్నాం అనేది ఒక 5 వాక్యాలు ప్రశ్నించాలనుకోండి. ఎన్ని వాక్యాలు వేసుకుంటారమ్మా మీరు మీ కుటుంబంలో మీ ఇరుగు వాళ్ళతో సంఘంలో అందరితో కూడా ఎలా ఉండాలి చెప్పడం? సమాధానం ఉండాలో వద్ద చెప్పడం. సమాధానం పోగొట్టుకోవద్దు. ఎప్పుడన్నా ఎప్పుడన్నా బలహీనతలు వచ్చినప్పటికీ వెంటనే ఏం చేయాలి? ఎప్పుడన్నా సరిచేసాం. ఇప్పుడు మనం ఒకరినొకరు 40 పాయింట్లో కూడా ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి. చాలా పాయింట్లు ఇచ్చాం కదా. దాంట్లో హెచ్చరించుకోవాలన్నాం, హెచ్చరించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నాం. కాబట్టి టైం నేనది చెప్పాను. మనం కూడా ఒక ప్రశ్న వేసానంటే తెలుసా, నీకంటే వయసులో చిన్నవాళ్ళైనా సరే ఒకసారి అడిగాను. మేము గుర్తున్న ప్రశ్న, నీకంటే వయసులో చిన్నవాళ్ళైనా నీతోటి సహోదరులు లేదు ఎవరైనా నేను అలా మిస్టేక్ ఉంది అని చెప్తే వెంటనే ఏం చేయాలి? మీరు సరి చేసుకోవాలి. నాకు ఎక్కువ నువ్వు చెప్పిన అట్లా కూడా ఎవరికి తినవాడు ఇప్పుడు అట్లేదు మేము ఛాన్స్ వెంటనే ఉపయోగించుకోవాలి. అది మీకు ఎంతో మంచిదన్నమాట. కాబట్టి నేను చెప్పే మాట మంచిగా చూసుకోవాలి. మరి ఇంకో మాట కూడా అడుగుతాను ఏంటంటే తెలుసా, నిజంగా ప్రతిరోజు క్రమంగా మీరు చక్కగా సాటిస్ఫాక్షన్గా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటారమ్మా. మీకు సాటిస్ఫాక్షన్గా నేను బైబిల్ స్టడీలో చూశాను కదా, వాక్యం చదువుతున్నప్పుడు మన హృదయం ఎలా ఉండాలో చెప్పాను. మన హృదయం ఎలా ఉండాలంటే మందుతో ఉండాలి. రకం చెప్పాలంటే ఆత్మ పొంగిపోదు అంటే ఒకవేళ ఆత్మ పొంగుతున్నా అలా బలం పోతుంది. ప్రాణం ఎలా ఉండాలో చెప్పండి? ఆనందిస్తూ ఉండాలి. దీనికి కూడా తక్కువ మొక్కలు పడతాయి అనుకుంటున్నారు. ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పండి. మామూలుగా ఇంకా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక ఆదివారమే మంచినట్టు కాకుండా ఇతర కొడుకులు కూడా మనం వస్తున్నామా? ఎంతమంది ఇక్కడ చెప్పండి. మరి అంటే మీరు ఇప్పుడు 70 లక్షల వస్తారు పర్వాలేదు. కానీ మిగతా ఎవరంటే మన ధనలక్ష్మి కానీ రజిత వాళ్ళు కానీ ప్రతిపాదనలు అంటే ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరు తప్పకుండా రండి, మీరు చక్కగా బాగుంటుంది. అంటే మీరు అనుకుంటారు సెలవులు అంటే తప్పదు. అది ఎందుకంటే దేవుని విషయంలో కడవలు తినాలి, మనం జాగ్రత్త చేసుకోవాలి. మరి ఎట్లా చేసుకుంటారు? బాగా ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు హెల్ప్ చేయాలి. నేను ఇంకా మీకు బలవంతం చేయను, కానీ నేను ప్రార్థన చేస్తాను మీకోసం. మీరు కూడా ప్రార్థన చేసుకున్నాను. మరి అలా వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటారా? మీరు రాను మా గదిలో కొడుకులు పెట్టడానికి వాళ్ళు చివరికి మన సంఘంలో పెట్టినా కానీ గౌరవం చెప్పండి. ఇక్కడ సంపాసనలు పెట్టినా కానీ మీరు ఒక 6 వారానికి పరిమితి కాదు. కరెక్టా కాదు? నేను బైబిల్ స్టడీకి రాలా, తర్వాత ఇంకేం చెప్పండి చెప్పండి. కృతజ్ఞత కొడుకులు పెట్టినా రాదు. అది చెప్పండి. మీటింగ్స్ ఉంది కదా, భయం నాకు, అందుకే చెప్తున్నాను. మీటింగ్స్ మా పగలు సాయంత్రం మనం డ్యూటీలు వేసుకుంటారు. పగలు నేను సాయంత్రం వెళ్తాను. ఇద్దరు కలిసి ఒకసారి ఎంత పోదాంటారు. ఈయన ఎంత చివరి రోజు ఎంత పోదాంటాడు. మళ్ళీ చివరి రోజు అది కూడా వచ్చేటప్పుడు పెద్ద వర్షం ఆగిపోతుంది. సరే అట్లా రాత్రి ప్రాంతంకి వస్తుంటే కరెక్ట్ సమయాన్ని ఇప్పుడు పడింది లేదు, వర్షం బాగా పడింది. 7 గంటలకి అక్కడ విజ్ఞాపన కూడిక కరెక్ట్గా 6:15 గంటలు స్టార్ట్ అయింది. బాగా వర్షం, చాలా గుడుగులంట. చాలా చెప్పారంట, ఉదయం ఉంటుందంట. అయ్యా వర్షం పడితే గుడుగులు ఆపించకపోతే నాకు స్టంట్లు వేసారు. నాకు బయటకు సర్జరీ చేశారు. ఆమె నేను తట్టుకోలేదు. బయటకు వెళ్తే ప్రాంతం వెళ్ళకుండా ఉండలేను. ఆ బజార్లో ఆ నలుగురు పేరు పెట్టాము. ఎందుకంటే బైబిల్లో నలుగురు కుష్ఠరోగులు మోసుకొస్తారు కదా, ఒక పక్షవాయువులు మోసుకొస్తారు కదా, ఆ నలుగురు వస్తారు బయట నుంచి. ఆ నలుగురిలో నేను కూడా ఉన్నాను. అయ్యా పోగొట్టుకోగలరు అంటే దేవతలు పిడుగులు ఉరుగులు ఆపేశారు. వర్షం మాత్రం పడతాను. ఆమె అడిగింది అదే. కరెక్ట్గా వచ్చి లోపలికి పోయినాగానే పిడుగులు స్టార్ట్ అయ్యింది. మళ్ళీ అమ్మయ్య నిజం సాక్షి చెప్పింది కదా. నేను అన్నట్టు పిడుగులు పడ్డా మీకేం కాదు, మీరు వచ్చేసాడు అని చెప్పాను. అట్లా అనమాట. ఒక ఆమె మీద సెల్ ఫోన్ రిపేర్ చేసుకోవడానికి వెళ్ళిందంట తెనాలి.
లేదా అక్కడి నుంచి టైం అయిపోతుందని చెప్పేసి నువ్వు ఇత్తే లేకపోతే వచ్చారనమాట. అప్పుడు నేను తొందర తిరిగి పంపించాను. పరుగులు వచ్చినాను. వాడు రాక చూడండి ఎలా ఉంది. అట్లా మీరు కూడా ఒక చిన్న కమిట్మెంట్ చేసుకున్నాం. మిగతా గుడికి కూడా ఫస్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ కంటే కూడా ఇక్కడ మన సహవాసంలో జరిగే గుడికి ప్రతి గుడికి మేము అటెండ్ అవ్వాలి. అందుకని మన మీటింగ్స్లో కూడా ఉదయకాలం 10 నుంచి 1 గంటకి అయిపోతుంది గుడి. 1 to మళ్ళీ 7 వరకు ఖాళీ అయ్యి ఈ కొంతమంది ఎవరొస్తుంది కనుక వస్తే వాళ్ళు తీసుకొని కొన్ని విషయాలు చెప్తారు. వాళ్ళు ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ 7కి రావచ్చు. ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకుని జాగ్రత్తగా మళ్ళీ చెప్తాను. ఇట్లా దీనికి ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు? ఒక్క చర్చలోనే కాకుండా మిగతా గుడికి కూడా మేము అన్నిటికీ వస్తున్నాము అంటే 5 ఎన్ని మార్కులు పడితే చెప్పండి మీకు? చాలా తక్కువ పడలేదు కదా, 1, 0, 10, 0, 1. అది కూడా మార్పు తీసుకునేటట్టుగా ఉండాలి. మరి సాతాను ఏ విధంగా శోధించినా సరే నువ్వు నిజంగా చెప్పి జీవించగలుగుతున్నావా? సాతాను ఎట్లా శోధించినా సరే 5 మార్కులు తీసుకుంటావు. ఒకవేళ చివరిగా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? 5 మార్కులు ప్రశ్న. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని వస్తే సరిపోతుంది. 5 మార్కులు వేసుకుంటావు. 0 అంటే మాకు చాలా డేంజర్లో ఉంటాం. 1 అది కూడా ఒక రకం చెప్పాలంటే డేంజరే. 2, 3 కొంచెం పర్లేదు. 4 అంటే చాలా బాగున్నట్టే. 5వది ఎక్సలెంట్ అన్నమాట. మీరు కూడా తలుచుకొని చూసుకొని జాగ్రత్తగా ఉంటారు. మీ ఆత్మీయ జీవితాలు చాలా చక్కగా ఉంటారు. మరి ఈ వారంలో మీరు బైబిల్ చదువుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మీరు చదువుకుని వచ్చినారు. బాగా ఈ వీక్లో కరెక్ట్గా చెప్పాలి. మీరు వాక్యాలు ఎన్ని అధ్యాయాలు చదివారు చెప్పాలి. ఫస్ట్ ఈ వారంలో ఎన్ని అధ్యాయాలు చదివారు, ఎంతసేపు అన్నారు, ఎన్ని అధ్యాయాలు చదివారు, ఆ అధ్యాయాల్లో బాగా ఫిల్టర్ చేసి ఈ మాట మాత్రం నన్ను భలే ఆదరించింది పాస్టర్ గారు ఈ వారంలో, ఒక మాట చెప్పండి. అట్లా ఆదరించిన 1 ఉన్నా పర్లేదు, 2 ఉన్నా ఆ 2 చెప్పాలి. ఫస్ట్ క్లియర్గా చెప్పిన మాట అదే మీకు క్లియర్గా చెప్పాలి. మాధుర్యం ఫస్ట్ ఈ వారంలో వాక్యం చదువుకున్నాము. ఎన్ని అధ్యాయాలు చదువుకున్నారు? 1 చదువుకున్నావు, 1 చదువుకున్నారా? 1 ఎన్ని అధ్యాయాలు చదువుకున్నావు? ఈ వారంలో 3 అధ్యాయాలు చదువుకున్నారు. అంటే రోజు 1 అధ్యాయం లేదా 10 రోజులు చదువుతున్నారా? గ్యాప్ వచ్చింది. మధ్యలో గ్యాప్ రావడంలో 3 అధ్యాయాలు కంప్లీట్ చేయగలిగాము. ఆ 3 అధ్యాయాలు బాగా నేను ఆనందించిన మాట కూడా చెప్పాము. మాదిరిగా మాట చదువు మళ్ళీ ముందు వినిపించేసి ద్వితీయం తీసుకున్నాను 7, 6లో తనకేమో ముందు చెప్తున్నాం. మాది చెప్పండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జరుగు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జరుగు. ఆ మాట ఎలా ఆలోచించిన మాదిరిగా అది చూసారా, సెలెక్టెడ్ పీపుల్ ఒక జాబ్ సెలక్షన్లో సెలెక్ట్ అయినట్టుగా నీకు సాఫ్ట్వేర్ జాబ్ సెలెక్ట్ అయిన అంతకంటే మంచిదన్నమాట. అట్లా అనిపించాలి, చాలా మంచిది చెప్పొచ్చు. అతను శ్రవంతి ఈ వీక్లో ఎన్ని అధ్యాయాలు చదివి చెప్పాము? ఫస్ట్ 16 అధ్యాయాలు చదువుతాం. 16 అధ్యాయాలు చదువుతాం. అంటే రోజుకి అట్లా కాకుండా ఈరోజు 16 అంటే 8 నుంచి చదివా అంతేగా? 6 అధ్యాయాలు చదివాలి చెప్పాలి. 6 అధ్యాయాలు దేవుడు చక్కగా నేను ఆదరించిన మాట చెప్పాను. స్వాధీనపరచుకున్నట్టు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించింది. కావున నేను నిన్ను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలో అనుసరించి నడుచుకున్నట్టు నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా వినిన కదా మీలో వీరులు ఉండేము ఉందురు. ఏదైనా నీ దేవుడైన యెహోవా నీతో చర్చలు ఉన్నట్టు నిన్ను ఆశీర్వదించదను. కనుక నీవు అనేక జన్మలకు అప్పించడము కానీ అప్పు చేయవు.
అనేక జన్మలకు ఏదైనా కానీ వారు నిన్ను ఏదరు. ఓకే. ఇంకా వచ్చాయి కదా ఈ టోటల్గా ఈ వచనాలను బట్టి ఏమనుకున్నావు? అంటే రీసెంట్గా దేవుడు ఆ మాట వినాలని హెచ్చరిక చేసి నెరవేర్చని చెప్పారు. అంటే అది ఆ మాటను శ్రద్ధగా వినాలి. అది ఏమనుకున్నావు మరి? అయితే అప్పుడు వాళ్ళకి డ్రెస్ అంటే వాళ్ళకి ఇవ్వాలి నాకు అనిపించింది. నాకు ఇంక వాళ్ళు ఉన్నారు కదా కాస్తారు కానీ బాగా లేదు వాళ్ళకి ఇవ్వాలి అన్న అనిపించింది. అయితే దాని నెక్స్ట్ రోజే దేవుడు నాకు మాట్లాడారు. అయితే అలా కాకుండా నువ్వు ఈ సహోదరి వాళ్ళలో మీరు ఉన్న వాళ్ళకి కూడా నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చానని కూడా ప్రభుత్వం ఇచ్చారని చెప్పవచ్చు. అది మాట. ఈ వీక్లో ఈ విధంగా వాక్యం నీ దేవుడైన యెహోవా నీ కార్యం అన్నింటిలో నీవు చేయు ప్రతి అన్నిట్లోనూ నేను ఆశీర్వదించుతున్నాను. నీ దేవుడైన యెహోవా నేను ఆశీర్వదించును. నీ కార్యం నీ కనుగ్రహించు దానిలో కొత్త వానికి ఇవ్వమని లేదు. అలాగే నీ దేవుడైన యెహోవా నీకు మాటలన్నింటి విషయం నీ చేయు వాటన్నింటిలోనూ నేను ఆశీర్వదిస్తాను. ఈ ఆశీర్వాదం అది ఆశీర్వదించడం ఒక మాట చెప్పాలంటే శ్రవంతికి ఏంటంటే చేయాల్సి కాకుండా ఆశీర్వదించడం అనే మాట ఎక్కువ కాదు. ఆశీర్వదించడం అనే మాట ఒక నాలుగు నేను తెలిపాడుగా అడుగుదాం అనిపిస్తాను. కూర్చొని పిలుస్తాను ఫోకషన్ వేసుకో. ఆ తర్వాత దేని కూడా చెప్తాను. ఈ వీక్లో చక్కగా పాయింట్ టు పాయింట్ చెప్పాలి. ఈ వారం ఎన్ని అధ్యాయాలు చదువుతాం? 10 అధ్యాయాలు చదివాడు ఈ వీక్లో. మొత్తం మాకు ఈ వీక్ 7 days ఉంది. 10 చాప్టర్లు అయిపోయింది. దాంట్లో బాగా ఆదరించిన మాటలు చేయని చెప్తున్నాడు. ఎఫ్ఈసీలు 3 ఒకటి 6 తర్వాత 20 రెండింటిని కొద్దిగా ఎఫ్ఎస్సి 1:20 లేదండి 3:20 3:20 ఏముంది? అడుగు వాటి కంటేనూ ఊహించిన వాటి కంటేనూ అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు క్రీస్తు యేసు మూలంగా సంఘంలో ఇప్పుడు చూసావా జైలుకి అడుగు వాడి కంటే ఊహించబడి చేయి ఆ మాట చదివినప్పుడు ఎవరు తెచ్చలేదు మీకు బైబిల్ స్టడీలో అక్కడే మొత్తం చదివాను. ఆ చదివిన దానికంటే ఏంటంటే మనం దేవుడు చెప్పిన పనులుగా విధేయతగా ఉన్నప్పుడు మనం అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు అనేది నేను చదివాను. అంటే ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు వచ్చి పాయింట్స్ బట్టి నా పర్సనల్ కాదంటే ఆయన కొన్ని ఆయన ఇచ్చారు, నాకే ఇచ్చాడు. ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అన్నప్పుడు మనం ఏం తప్పు చేస్తామని కొన్ని మనసులో తెలుసుకున్నట్టు అనిపించింది. సో ఇవన్నీ మీరు చేస్తే ఖచ్చితంగా అనుకున్న దాంట్లో నేర్పిస్తున్నాను అనేది నేను అనుకున్నాను. నేను దాంట్లోనే ఆరుగంట అన్నికలు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగా ఒక శరీరం ముందు పార్టీ అవయవములుగా వాగ్దానంలో పాలివారై ఉన్నారు అని చెప్పారు. అంటే ఎలా తీసుకున్నారంటే మనం అంటే అట్లా దేవుడు ఇక్కడ కూడా అందరూ ఒకటే నేను తీసుకున్నాను ఒక బాడీలో పార్ట్స్ లాగా తీసుకున్నాను అనేది చెప్పారు. నేను అట్లా అనుకున్నాను. తర్వాత దినేష్ కూడా ఈ వారంలో వెయిట్ కోసం ప్రార్థన చేసి చెప్పవచ్చు సార్. ఏ విషయం గురించి ప్రార్థన చేశారు ఇలా కొంచెం చెప్పండి. దేనికోసం? సంఘాల కోసం చేశాడు దినేష్. సంఘాల పేరు చెప్పు. సంఘాల కోసం చేసాడు దినేష్. ఇంకా చెప్పు మహేష్. అందరి కోసం సంఘాలు అందరి కోసం పేరు తెలుసుకోవాలి. కన్నాల్లో తెలిసిన పేరు చెప్పమ్మా. కన్నాల సంఘంలో ఒకసారి ఏ విషయాలు అంటే నేను ప్రార్థన చేస్తాను. అంటే తోటి సహోదరులు ఎవరు ఎక్కడ ఫస్ట్ నుంచి నాకు అంటే నైట్ టైం వస్తుంది. అంటే తను చెప్పిన అధ్యాయం మాత్రం 18, ప్రశ్నలు మాత్రం 10. ఏ అధ్యాయం ఇస్తాను తెలియదు. 10, 18 చదవాలి. ఈసారి తప్పుడు కరెక్ట్గా ఉంటే సింపుల్గా మీకు అర్థమవుతా ఉంటుంది ప్రాబ్లంలో. అయితే నువ్వు సంగీతం ఆడడం ఎన్నో చదివా 2 అధ్యాయాలు చదివా?
ఇంకా చదివి ఆపిస్తాను. ఇప్పుడు కీర్తన చదువుతున్నావా? ఎన్ని కీర్తన చదివి ఈ వారం? అట్లాగే మరి అది బైబిల్ స్టడీ చేతికి కొంచెం కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అండ్ సో ప్రయత్నం మాత్రం చేయండి. ఏ గురువు ఉన్నా సరే ప్రయత్నం చేయండి తప్పకుండా. ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం మనం టెస్ట్ చేసుకుంటూ మరి ఈ వీక్లో మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి దేవుడితో చూసి మరి చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, చక్కగా వాక్యం చదువుతున్నారు అని మీకు అనిపిస్తే దేవుని కృతజ్ఞత చెప్పి ఎట్లాగే నేను కంటిన్యూ అవ్వాలి ప్రభావం ప్రార్థన చేసుకున్నాను. ఎక్కడ బ్రేక్ పడకుండా ప్రభు బలం మీకు రావాలని ప్రార్థన చేసుకున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభావం పొందింది ప్రభు లేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె తెచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విధించి ఇది మీ పరమైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం పరిశుద్ధ ప్రేమ కలిగిందండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. ఈరోజు ఉన్న బిడ్డలంతా కూడా మరి వీక్ అంతా కూడా మ్యాక్సిమం ప్రభావ 99% ప్రభావ ప్రార్థన చేసుకున్నారు. వాక్యం చదువుకున్నారు. అయ్యా సిద్ధపడుతూ వచ్చారు ప్రభావ. మరి అలాగే చక్కగా ఇంకా ముందుకి ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, మందిరానికి రావడం, ఈ 3 పనులు తప్పకుండా వాళ్ళు కలిగి ఉండడానికి సంబంధించిన ఈ 3 పనులు వాళ్ళు చేయగలిగితే ఎంత శోధ వచ్చినా ఎంత బాధ వచ్చినా వాటన్నింటిలో మీరు తప్పిస్తారని చెప్పారు. కాబట్టి మేము ప్రార్థన చేసుకుంటూ అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. నా ముందున్న రోజును ఆశీర్వదించండి. కృతజ్ఞతాస్తుతులు ఎవరెవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాలను మీరు చక్కగా వెలిగించండి. అయ్యా ఒకరితో మాట్లాడి సహాయం చేస్తున్నా ప్రార్థిస్తూ యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అట్లాగే రొట్టె వాడు కుడి హస్తం కొంచెం పైకి చూపించడం ప్రార్థన కొరకు మీరు వస్తే తీసుకోండి. ఆ ప్రకారమే భోజనం కూడా నన్ను ప్రార్థన చేసుకుని ఈ పాత్ర మీకు దీనిలో రావడం కదా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ప్రభు శరీరం వివేచించబడిన త్రాగువాడు తన శిక్షాభిప్రాయాలకి త్రాగుతున్నాడు. ఎందువల్ల మీరు అనేకులు బలహీనను రోగులని ఉన్నారు, చాలా మందిని చూస్తున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోతున్నాం. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమ తండ్రి. మా ముందుంచిన ఈ ద్రాక్షరసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాయ్యా. ఇదిగో ప్రభా ఎవరెవరైతే సిద్ధపడి తీసుకుంటున్నారో ఈ ద్రాక్షరసం కూడా దీవెనకరంగా అవుతుందయ్యా. ఇలా ఇదిగో ప్రభా మా జీవితాన్ని కూడా ద్రాక్షరసంగా మార్చేసేది ప్రభా. అయ్యా రుచి సంతోషం నిజంగా ప్రభా సమపాడలు ఉన్నట్లుగా మీరు ఆశీర్వదించడానికి సహాయం చేయండి. కృప చూపించండి అయ్యా. మీ హస్తాలు అప్పగించుకున్నాను దేవా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ద్రాక్షరసం తీసుకుంటాం.
చక్కగా బలపరచబడడానికి సహాయం చేయండి. మనం చేసుకునే ప్రార్థన తనకు ఎంతో ఆరోగ్యం ఇవ్వడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నువ్వు చదువుకున్న వాక్యాలు తన సంఘటనలు అన్నింటినీ కూడా కుదిర్చిన ప్రభావ వాళ్ళు కూడా చక్కగా మరి కూడుకున్న సమయంలో ప్రభావ వాళ్ళకున్న పరిస్థితులు ప్రయత్నం చేసి రావడానికి సహాయం చేయండి. అలా వాళ్ళు చక్కగా గుడిపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభావ. వాళ్ళకున్న స్ట్రగుల్స్ అన్నీ కూడా పేరు పేరున నేను చెప్పడానికి సహాయం చేయండి. వాళ్ళ ఆరోగ్యాల విషయంలో అయ్యా వాళ్ళ యొక్క ఆహారాల విషయంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా ప్రభావ మీరు ఒకసారి కృప చూపించి వస్తుందో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దయ చూపించండి, సహాయం చేయండి అయ్యా. ప్రభావ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావ. అయ్యా అయినా మీకే స్తోత్రాలు అలాగే ప్రభావ ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. ప్రభావ సీను ప్రశాంతి వాళ్ళు అలాగే పిల్లలు అయ్యా కీర్తన శృతి అందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఒకసారి ఆయన అన్ని విషయాలు ఒకసారి పరిశీలన చేసుకుంటూ మరి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరి మొదటి ప్రార్థన తర్వాత మొదటిగా మరి పనులు జోలు పెడకుండా చక్కగా ప్రార్థన చేయడానికి సహాయం చేయాలి. పశ్చాత్తాపంతో వాళ్ళ హృదయాలు ఇవన్నీ తిప్పబడాలి ప్రభావ. వాళ్ళందరూ వాళ్ళు చక్కగా హృదయాన్ని వివరించాలి ప్రభావ. అంటే కృపలో మీరు నిలబెట్టండి అయినా అయ్యా సీను కూడా మీరు దర్శించండి. మంచి హెల్త్ని వాళ్ళ ప్రభావ చక్కగా ప్రభావ తను చదువుకున్న ఆదికాండ 39 కానీ అలాగే ఉద్యోగాల ఉపమానం కానీ వాటిలో ప్రభావ పాఠాలు చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. అలాగే మీరు నడిపించండి. ధనలక్ష్మణ్ కూడా చెప్పిన ప్రతి మాటను గురుకులో పెట్టుకొని ఆయన చక్కగా తన హృదయంలో పెట్టుకొని వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేయడానికి సహాయం చేయాలి. అలా మీరు నేర్పించండి ప్రభావ తండ్రి. అదిగో ప్రభావ ఆయన ప్రతిభా సిస్టమ్ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తన ఆత్మీయ జీవితాన్ని చక్కగా బలపరచండి. మీ ఆత్మకు అప్పగించుకుంటున్నాను అయ్యా. ఒక్కొక్కటి నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభావ ఇక్కడ ఉన్న మన ధనలక్ష్మి పిల్లలు ప్రభావ మాధుర్య వాసవి మరి వాళ్ళు చదువుకున్న వాక్యాలు వాళ్ళు నేను నడుస్తున్న విధానం అయ్యా ఇండివిజువల్గా చదువుకున్న వాక్యాలు కలిసి చేసుకున్న ప్రార్థనలు ఇవన్నీ కలిసి ఒక్కొక్కరు మీరు ఒక మంచి మామూలు భద్రత తెచ్చి చక్కగా వాళ్ళు నడిపించండి. వాళ్ళకున్న ప్రతి కొలువుని మీరే తెచ్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభావ. అలాగే ఆయన ఇంకో ప్రభావాన్ని వివిధను బట్టి అలాగే మరి శ్రవంతి ఎమోషన్ ఆయన ఈ నలుగురు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. శ్రవంతి కూడా మరి చక్కగా ఆశీర్వదించిన మాట మరి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి నీ ఆజ్ఞలు నీ కట్టడలు నీ మాట వినే మంచి ప్రభావ అయ్యా శ్రవంతికి కాకపోయేవారు ప్రభావ. నాన్న ఇస్తూ ప్రభావ ఒక్కొక్కటి వెళ్ళడానికి సహాయం చేయండి. ఎన్నో షోలు ప్రభావ చక్కగా ప్రభావ అయ్యా ఇంకో ప్రభావ చక్కగా ఈ వీక్లో చక్కగా ప్రార్థన చేయడానికి నెక్స్ట్ వీక్లో నేను ఏ ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నను చక్కగా ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే మీరు ఊరు చేయండి అయ్యా తండ్రి. ఈ వీక్ అంతా చక్కగా అయ్యా మీతో మంచి ఫ్రెండ్షిప్ చేయడానికి సహాయం చేయండి ప్రభావ. అయ్యా అయినా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభావ మీరు కూడా మీరు బలపరచండి. ఆత్మీయంగా మీరు అభివృద్ధి చేయండి అయ్యా తండ్రి. తను కూర్చొని ఏ విషయాలైతే ప్రార్థన చేసుకుంటాడో మరి నిజంగా వారి యొక్క అంతరంగా మీరు ఎదుగుగా అయ్యా వాటిని మీరు చక్కగా మరి వాళ్ళు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ ప్రతి అవసరం తీర్చండి అయ్యా. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో కానీ మరి శరీర సంబంధమైన జీవితంలో కానీ అయ్యా వాళ్ళ ఆహార ఆరోగ్య విషయాల్లో ప్రభావ మీరు చొరవ చూపించవలసిందిగా అయ్యా మంచి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దయతో కృపను అనుగ్రహించే దేవుడు ఆయన మీకే స్తోత్రాలు. అలాగే మరి ఆయన వాళ్ళ సిస్టర్ వాళ్ళ కుటుంబ హేమలత సిస్టర్ కూడా ఆయన వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చక్కగా నేను తెలుసుకుని అయ్యా. మన స్వార్థ అనేది బంధువులు వచ్చారు. కొంతమంది చక్కగా కూర్చున్నారు, కొంతమంది కూర్చోలేకపోయారు. కూర్చోలేకపోయినా ఇక్కడ మందిరం ఉందనే విషయం వాళ్ళకి అర్థమైంది ప్రభావ. వీళ్ళేసులో నమ్ముకున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఏదో ఏ విధంగా చేతనే వారిని ప్రభావ మీకు పట్టుకోండి ప్రభావ. అయ్యా ఇంకో ప్రభావ చక్కగా వాళ్ళందరూ వాళ్ళే అభివృద్ధి రావడానికి సహాయం చేయండి. రవి కూడా షాప్లో ఉన్న ఆయన మరి పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వర్కర్స్ జ్ఞాపకం చేసుకో ప్రభావ. వాళ్ళ హృదయాలను ప్రేరణ చేయండి అయ్యా. దాన్ని మీ హస్తాలు అప్పగించుకుంటున్నాను ప్రభావ. చూపించండి. ఇంకా జ్ఞాసరాణి గారు ఇద్దరిని కూడా మీ పాదాలు సమర్పిస్తున్నాను. ఇంకా మరి ఆయన ఉండవల్లి నుంచి నిర్మాకు వచ్చి ఆ లక్ష్మిని కూడా మన తీసుకురండి నడిపించండి ప్రభావ. మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా అందరికి సమాధాన హృదయాలు దయచేసి సండే స్కూల్ పరిచయం మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి శ్రేష్ఠ ఈ భూమి ఎంతో
అట్లాగే మరి ఈ వారంలో జరిగే కార్యక్రమాల కోసం ప్రార్థించాను. రేపు మంగళవారం ఉదయం 11 గంటలకి జ్యోతి అని రఘువాడలో అది ఆశ్రిత పుట్టినరోజు ఈరోజు చర్చలో ఏంటంటే జస్ట్ స్వీట్స్ హాట్స్ పంచిపెట్టారు అనమాట. అయితే ప్రైజ్ అయితే కట్టలేదు, అందుకని చెప్పేసి ఈరోజు ఆదివారం వచ్చిందని వాడు మంగళవారం పెట్టుకున్నారు. మంగళవారం నాడు ఆశ్రిత పుట్టినరోజు ప్లస్ ఆశయం అంటే ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నాం కదా. ఈ రెండు మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడలో వాళ్ళ హౌస్ అన్నమాట. మరి అలాగే కూడా అంటాం. ఇది ఒకటి మంగళవారం నాడు. ఇంకా రేపు మాత్రం ఏం లేదు. బుధవారం బుధవారం శుక్రవారం రాత్రి మెసేజ్ పెట్టాను, చూసారు కదా మెసేజ్. ఉదయకాలం 8 గంటలకు చూసారు కదా, 10:30కి. సాయంకాలం 7 గంటలకు స్టార్టింగ్ టైమ్స్ అనమాట. ఇక మొత్తం 6 కూడికి దొరుకుతాయి మనకి. ప్రార్థించారు గట్టిగా. మరి పిల్లలకి యవనస్తులకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏంటంటే 28 నుంచి సెలవులు, 28 నుంచి. ఇప్పుడు వీళ్ళకేమో 22 నుంచి సెలవులు. మరి అయితే మరి పేపర్లో ఏంటంటే 22 నుంచి అన్నారు. మరి వీళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు మనకు తెలియదు. స్ట్రిక్ట్గా చేస్తారు. 22 నుంచి మనకు సెలవు ఇవ్వకపోతే చాలా పనిష్మెంట్ తీసుకుంటామని చెప్పారు డాక్టర్ గవర్నమెంట్. వీళ్ళు 27 నుంచి. అందుకని ఏం చేస్తున్నామంటే 24-25 మామూలు మీటింగ్స్ జరిగిపోతాం. జరిగిన తర్వాత ఒకరోజు ఏంటంటే యవనస్తులకు ప్రత్యేకంగా కూడికి ఏర్పాటు చేస్తాం. యవనస్తులకు ఒకరోజు కూడుకు ఉంటుంది మధ్యలో. అది నేను ముందుగా నీకు ఏకగా చెప్తాను. ఆ తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన కూడుకు ఉంటుంది, ఫ్యామిలీ గ్యాదరింగ్. ఆ గ్యాదరింగ్ ఏంటంటే భార్య భర్త పిల్లలు కంపల్సరీ రావాలి, అందరూ రావాలి, అందరూ కూర్చోవాలి. మామూలు ఎలా కూర్చోవాలి కూడా చెప్తాను. ఆ రోజు ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో నడిపించాలన్నమాట కూడిక. ఆ రోజు తప్పకుండా రండి. అది ఎప్పుడు జరిగింది 2వ తారీఖు అన్నమాట. మొదటి తారీఖు రాత్రి ప్రతికేత కూడిక అక్కడ జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే 24-25 3 రోజులు వస్తే ఇక మిగతా అప్పుడు చెప్పుకుందాం ఖచ్చితంగా. ప్రార్థన చేయడం తప్పకుండా. మరి అప్పుడు మీకు చక్కగా మరి ఎవరెవరు చక్కగా అందరూ కూడా చక్కగా మరి ప్రశాంతి మరి ధనలక్ష్మి కూడా చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటే చక్కగా కూర్చొని మరి ధనలక్ష్మి తోడుగా ఉంచాలి. ప్రశాంతి పెట్టి కలిసి వస్తున్నారు కాబట్టి చక్కగా కూర్చొని ఎక్కువగా ప్రార్థన చేస్తారు. అయితే బ్రేక్ సపోర్ట్ బాగా కావాలన్నమాట. మేము అప్పుడు వారుతో ప్రార్థన చేసేవాళ్ళు. ఎక్కువగా ఎంత ప్రార్థన చేస్తే అంత మంచిగా ఉంది నా కోసం. ఎందుకంటే ప్రతి పూట మన కొడుకులు ఉంటుంది కదా. ఆ మెయిన్ ఏంటంటే దేవుడు చెప్పవలసిన ప్రతి మాట కూడా. అందుకే నేను ఏ వాక్యం అయితే చెప్పాలనుకున్నాను ఆ వాక్యం రాసి పెట్టాను. ఆ వాక్యం కూడా ఎంతంటే నిజంగా చూసారు మీరు. అట్లా బాగా ప్రార్థించండి దానికోసం. అది ఒకటి ఎక్కువగా ప్రార్థన చేయడానికి. ఆ రోజు వీలైతే మేము కూడా పైన రోజులు ఉంటాము. అంతా కూడా చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం అన్నమాట. ప్రార్థించాలి. అదొకటి. 24-25 అయిపోతారు. మామూలు శనివారం మామూలుగా ఉంటుంది, ఆదివారం మామూలుగా. ఈసారి శనివారం 4వ శనివారం ప్రార్థన కొడికి నగరంలో ఉంటాం. శుక్రవారం ప్రార్థన అయిపోతాయి కదా, బుధవారం గురు శుక్రవారం. వాళ్ళ శనివారం వెంటనే మన కూడి జరుగుతుంది. బట్టి శనివారం కూడా ఉన్నట్టు అన్నమాట లెక్క. 24 స్టార్ట్ చేయాలి. 24 పక్కల మన కూడి జరగాలి. ప్రతి నెల 24 చెప్పాను కదా. ఈ 24-25 ప్రార్థనలో మనం నెక్స్ట్ మంత్ నుంచి ఆన్లైన్ ప్రేయర్ ఎప్పుడు పెట్టుకోవాలని ప్రార్థన చేసుకొని ప్రకటిస్తాం అన్నమాట. ఇంకా అది ఫిక్స్ అయిపోతుంది. ఆన్లైన్ ఫిక్స్డ్ డేట్ అన్నమాట. ఆన్లైన్ ఈ నెలలో జరగలేదు చూసారా. అందుకని ఇంకా ఫిక్స్ చేయలేదు కాబట్టి ఇలా జరుగుతుంది. రేపు నుంచి మనం ఫిక్స్ చేసి ఆ డేట్ జరిగిపోతే ఏ డేట్ నేను జరగాలని అనౌన్స్మెంట్ చేస్తాం అన్నమాట. అన్ని ఆ ప్లాన్లో అన్ని చెప్పడం జరిగిపోతాం. దానికోసం కూడా మనం ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుని చివరిగా మీరు కూడా తప్పకుండా రావడానికి ప్రయత్నించండి. నేను కూడా కాకపోతే మీల్ సెక్షన్ ఉంటుంది, వచ్చి కూడా అందరూ భోజనం చేసి వెళ్తారు. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమగా ప్రార్థించుకున్నాను ప్రభావ. ఈ విషయంలో మేమందరం కూడా కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఈ సన్నిధిలో మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి. మాకున్న సెలవులు మీరు అన్నారు మాతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోమన్నారు ప్రభావ. అయ్యా ఇప్పుడు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీరు కృప చూపించండి. అయ్యా మా ముందు అయ్యా ఎన్నో కూడికలు జరిగిపోయినాయి మా నరకమాల. ఇప్పుడు జరగవలసిన కూడికలు ఉన్నాయి, ఇంకా ముందుకు అనేక కూడికలు జరగాలయ్యా. ఇవన్నీ అయ్యా ఈసారి కూడికల పేరు కూడా మరి ఎట్లా పెట్టామో చూసారు వీళ్ళందరూ కూడా. ఆ కూడికలు ఉన్న ఏ మాటలైతే పెట్టామో అవి నెరవేర్చబడాలయ్యా. అదే మేము టార్గెట్గా పెట్టుకుంటున్నాం ప్రభావ. మీరు మమ్మల్ని నడిపించండి. మేము అనుకోవడం కాదు, మీరు అనుకున్న మాటలు మేము చెప్పాలయ్యా. అలాగే మీరు మమ్మల్ని బలపరచండి, దృఢపరచండి, నిలబెట్టండి అయ్యా. ప్రతి ఒక్కరిని కదిలించండి అయ్యా.
ఉద్యోగాన్ని వెలిగించండి అయ్యా. ఈసారి కూడికల్లో ప్రతి ఒక్క వ్యక్తి పశ్చాత్తాపడాలయ్యా. అదే నేను కోరుకునే ఎంతో పరిశుద్ధాత్మ కార్యం అయ్యా. ఒక వ్యక్తి పశ్చాత్తాపడితేనే జరుగుతుందయ్యా. కానీ ప్రజల హృదయాలు ఏమాత్రం ఉత్పన్నం చెందాలి కదయ్యా. నేను ప్రభు మరి ఆ కార్యం జరగాలని మొదటిగా మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రజల్లో ఆ కార్యం చూడగలగాలి. పాత కాలంలో పాత భక్తుల కాలంలో ఎంతోమంది పశ్చాత్తాపడ్డారయ్యా. ఈరోజు సంఘాల్లో ఆ పశ్చాత్తాపాన్ని మేము చూడలేకపోతున్నాం ప్రభావ. ప్రార్థన చేస్తున్నాను సన్నిధిలో అయ్యా. మీ కృప మీరు అనుగ్రహించండి. ఇచ్చిన మాటలు మీరు ఆశీర్వదించండి. చక్కగా వాళ్ళు పెడుతుండగా మీ సమాధానం ఇవ్వండి. అలా మీ పరుసుకునే కృపను అనుగ్రహించండి. ఎక్కడెక్కడ ఎలా జరిగించాలో మంచి ఆలోచన నడిపించండి. మీ ఆత్మకారం జరిగించండి. ఎక్కడ ఎటువంటి అవంతరాలు డిస్టర్బెన్స్ లేకుండా సమాధానంగా జరిగించి మహిమ ఘనత కీర్తి ప్రమాణం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అదిన సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్.